Hello everyone, welcome back to the session. This is your master teacher Venkatesh Mandala. I hope my voice is clear. Thank you so much for actually waiting. I'm so sorry about the delay, guys. So good evening everyone. Sorry, good morning everyone. So once again, welcome back. సో ఈ పర్టికులర్ సెషన్లో అయితే మీరు అందరూ ఎప్పటి నుంచో అడుగుతున్నారు సార్ థర్మోడైనమిక్స్ ఒక పార్ట్ మీరు చేయలేదు సార్ అంటున్నారు. సో దట్ ఈస్ ద రీజన్ ఐ హావ్ కమ్ అప్ విత్ 2 సెషన్స్. సో అందుకనే 2 సెషన్స్ అయితే ఐ హావ్ షెడ్యూల్డ్ ఫర్ థర్మోడైనమిక్స్. వన్ విల్ బీ ఫర్ థర్మోడైనమిక్స్ అండ్ ద అదర్ వన్ విల్ బీ ఫర్ థర్మోకెమిస్ట్రీ. సో ఈ పర్టికులర్ సెషన్లో అయితే ఈ 2 సెషన్స్కి సంబంధించి ఈ 2 టాపిక్స్కి సంబంధించి we'll try to understand various concepts. Okay. Hi Sumati, good morning. Hi Bhavana, Suharshita, hi, good morning. Lily, good morning. Everyone, Kirti and Teja, Srilekha, everyone, good morning, guys. So, right. Is my voice clear? Okay, just let me check my voice once again for you. Resound వస్తుందంటున్నారు. How about now? హౌ అబౌట్ నౌ? ఐ థింక్ నౌ ఇట్ షుడ్ బి వెరీ క్లియర్. ఇప్పుడు నా వాయిస్ అయితే క్లియర్గా వినిపిస్తుంటుంది, అవునా? కెన్ యూ హియర్ మై వాయిస్? ప్లీజ్ కన్ఫర్మ్ మీ ఎవ్రీవన్. కెన్ యూ హియర్ మీ? ఎస్. గుడ్ మార్నింగ్ మెడికో, ప్రత్యూష, గుడ్ మార్నింగ్ సార్. మీ క్లాసెస్ స్టార్ట్ చేశాక నా ప్రాణం లేచి వచ్చింది. హాయ్ పావని, గుడ్ మార్నింగ్. I'm so sorry about the delay as well. Okay, I had to take care of few things. So అందుకనే I had to start little bit late. Divya, Sumati, Chavan, Suharshita, everyone. Good morning, guys. సో ఎవరైనా కనుక ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దాంతోపాటుగా ఎవరైనా ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అవ్వనట్లయితే జాయిన్ అవ్వండి. అండ్ దీంతో పాటుగా నా దగ్గర నుంచి మీకు ఒక మంచి న్యూస్, ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఒకటి ఉంది. అది ఏంటంటే ఇట్స్ అబౌట్ అవర్ వేదాంతు లెర్నింగ్ సెంటర్స్. వీఆర్ స్టార్టింగ్ అవర్ బ్యాచెస్. సో ఈ మంత్ నుంచి మనకు జేఈ బ్యాచెస్ అలానే మన నీట్ బ్యాచెస్ అయితే మనకు వేదాంతు లెర్నింగ్ సెంటర్స్లో స్టార్ట్ అయిపోతున్నాయి. అండ్ లెట్ మీ షేర్ యూ ద డీటెయిల్స్ టు అవర్ వేదాంతు లెర్నింగ్ సెంటర్స్. సో ఐ హ్యావ్ బీన్ టెలింగ్ అబౌట్ దిస్. ఎందుకు ఈ లెర్నింగ్ సెంటర్స్ చాలా డిఫరెంట్ అండ్ వెరీ ఇంపార్టెంట్. ఐ హ్యావ్ బీన్ టెలింగ్ యూ 3 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటి డౌట్ సాల్వింగ్ థింగ్, ఇంకొకటి అకాడమిక్ మెంటర్ సపోర్ట్ అండ్ ద క్లాస్ రూమ్స్. ద టెక్నాలజీ దట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ ఇన్ ద క్లాస్ రూమ్స్ ఆర్ వెరీ హ్యూజ్ అండ్ దట్ విల్ మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ యువర్ లెర్నింగ్. అది పక్కా నాకైతే తెలుసు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఐ హ్యావ్ బీన్ సజెస్టింగ్ యూ గో టు ద సెంటర్స్, విజిట్ ద సెంటర్స్, లుక్ అట్ ద సెంటర్స్. అంటే మీకు కూడా ఒక డిఫరెంట్ ఐడియా వస్తుంది. అంటే ఎలా ఉంటుంది, ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా మీకు కూడా ప్రాపర్ ఒక క్లారిటీ అయితే ఉంటుంది. రైట్. సో లెట్ మీ టెల్ యూ దిస్. మీకు లిటరల్గా 25% ఆఫ్ స్కాలర్షిప్ యూ విల్ గెట్. అండ్ దిస్ ఇస్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ April 7th. ఓకే, అంటే రేపటి వరకు మాత్రమే ఇది వ్యాలిడ్. సో మీరు కనుక ఇఫ్ యు ఆర్ రిజిస్టరింగ్ ఫర్ ఇట్, ఓకే, ఇఫ్ యు ఆర్ రిజిస్టరింగ్ ఫర్ అవర్ వేదాంతు లెర్నింగ్ సెంటర్ ఫర్ అవర్ బ్యాచెస్ ఆఫ్ జేఈ అండ్ నీట్. సార్ బ్యాచెస్ ఏంటి సార్ అనే ఒక డౌట్ మీకు ఉండొచ్చు. సో హియర్ ఆర్ ద బ్యాచెస్ దట్ వీఆర్ స్టార్టింగ్ దిస్ మంత్. ఈ మంత్లో మనకు జేఈ అయితే April 11th నుంచి స్టార్ట్ అయిపోతాయి. సో ఫ్రమ్ April 11th, అండ్ లుక్ అట్ దిస్, వీ హ్యావ్ ద రెసిడెన్షియల్ హియర్. సో దెర్ ఇస్ అ రెసిడెన్షియల్ సెంటర్ అట్ విశాఖపట్నం. లుక్ అట్ ద సెంటర్. సో మీరు ఎంతోమంది అడుగుతున్నారు. సో దెర్ ఈస్ అవర్ రెసిడెన్షియల్ సెంటర్ ఇన్ విశాఖపట్నం యాజ్ వెల్. సో విశాఖపట్నంలో అయితే ద్వారకా నగర్. ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 11th. నీట్ బ్యాచ్ అయితే 11th నుంచి, అలానే జేఈ బ్యాచ్ అయితే 11th నుంచి స్టార్ట్ అవుతుంది. అలానే నీట్ అయితే ఇట్ ఇస్ స్టార్టింగ్ ఫ్రమ్ ద మిడ్ ఆఫ్ April. ఓకే, సో వీ హ్యావ్ బ్యాచెస్ స్టార్టింగ్ ఇన్ విశాఖపట్నం, విజయవాడ అండ్ హైదరాబాద్. హైదరాబాద్లో అయితే మనకు లిటరల్గా 3 సెంటర్స్ ఉన్నాయి. ఒకటి ఏఎస్ రావు నగర్, ఇంకొకటి నిజాంపేట్ అండ్ ద అదర్ వన్ ఇస్ దిల్సుఖ్ నగర్. ఓకే, ఐ ఆల్సో స్టడీడ్ ఇన్ దిల్సుఖ్ నగర్. మీ వయసులో ఇంటర్మీడియట్ నేను కూడా దిల్సుఖ్ నగర్లోనే చదువుకున్నాను. రైట్. సో చెక్అవుట్ దిస్. ఆలోచించండి, సార్ ఇప్పుడే ఎందుకు రిజిస్టర్ చేసుకోవాలనే క్వశ్చన్స్ మీకు ఎంతోమంది మీ మనసులో ఉండొచ్చు. ద రీజన్ వై ఐఎమ్ సేయింగ్ దిస్ ఇస్ ద రైట్ టైం టు రిజిస్టర్ అంటే లాస్ట్ మినిట్లో దెర్ ఇస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ సమ్ టైమ్స్. ఎందుకంటే ఎక్కడ చేరాలి, ఏం చేరాలి, అప్పుడు మనకు అక్కడ దొరుకుతుందా, సీట్ దొరుకుతుందా, దొరకదా, ఇట్లాంటి కన్సర్న్స్ కూడా ఎన్నో ఉంటాయి. సో ప్లాన్ థింగ్స్ అహెడ్. ఓకే, ఎందుకంటే ముందే బెటర్గా ప్లాన్ చేసుకోండి. దట్ విల్ గివ్ యూ ఎ గుడ్ స్టార్ట్. ఓకే,
మీరు 10th ఉన్నా, ఇప్పుడు మీరు 11th చదువుతున్నా, లేదు సార్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఇన్ ద లాంగ్ టర్మ్, దెన్ దిస్ ట్రస్ట్ మీ, చెక్ దిస్ అవుట్. ఆబ్వియస్లీ దిస్ విల్ గివ్ యూ ఎ బెటర్ స్టార్ట్. ఓకే, త్వరగా అడ్మిషన్స్ తీసుకున్నప్పుడు యూ డోంట్ హ్యావ్ దట్ కన్ఫ్యూషన్, యూ నో వేర్ టు గో, యూ నో వాట్ టు లెర్న్, ఎవ్రీథింగ్ విల్ బీ క్లియర్ ఇన్ యువర్ journey towards your NEET goal or JEE goal. Okay, right? So don't forget, this is valid only till tomorrow, that is till April 7th. Okay, so you can actually check this out, take the early admissions. This is one way to actually make sure that okay, this is what I want to do, this is a good way to start, this is a good way to plan. Okay, right? So mana topic ee roju aithe it's about thermodynamics. So if you are trying to understand about thermodynamics, okay, so what exactly is thermodynamics? So ఏం జరుగుతు అసలు వాట్ డూ వీ అండర్స్టాండ్ ఇన్ థర్మోడైనమిక్స్? Sir, after this batch will you start another batch from first itself? Butterfly, I think it will start from mid of April. I'm not sure about that. Okay, I did not receive any information for sure, but if I'll let you know for sure. Okay, right, fine. సో బేసికల్గా థర్మోడైనమిక్స్ అనేది, మనం థర్మోడైనమిక్స్లో ఏం నేర్చుకుంటాం, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ అండర్స్టూడ్ ఇన్ థర్మోడైనమిక్స్? సో బేసికల్గా థర్మోడైనమిక్స్లో నేను ఒక ప్రాసెస్ తీసుకున్నప్పుడు, ప్రాసెస్ అంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంటాయి. ఒక ఫిజికల్ ప్రాసెస్ కావచ్చు, లేదంటే కెమికల్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కానీ వాటర్ ఉంటుంది. సో వాటర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద లిక్విడ్ స్టేట్. సో ఇఫ్ లెట్స్ సే ఇఫ్ ఐఎమ్ కన్వర్టింగ్ దిస్ ఇంటూ వాటర్ ఇన్ ద గ్యాషియస్ స్టేట్, సో ఇలా కన్వర్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా దెర్ ఇస్ సమ్ ఎనర్జీ చేంజెస్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్. సో నేను కానీ దీనికి లిక్విడ్ని గ్యాస్లా మార్చాలంటే ఐ హ్యావ్ టు సప్లై సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ టు కన్వర్ట్. సో ఈ కేసులో ఐ హ్యావ్ టు రిమూవ్ బ్యాక్వర్డ్ రియాక్షన్, ఐ హ్యావ్ టు రిమూవ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ టు కన్వర్ట్ దిస్ ఇన్ టు ద లిక్విడ్. బేసికల్గా కండెన్సేషన్ చేస్తాం, ఇక్కడేమో వేపరైజేషన్ ఆర్ బాయిలింగ్ చేస్తాం, అవునా? సో ఇది ఒక ఫిజికల్ ప్రాసెస్. సో ఒక ఫిజికల్ ప్రాసెస్లో కూడా దెర్ ఇస్ ఎనర్జీ చేంజెస్ దట్ ఆర్ హ్యాపెనింగ్. ఇదే కాకుండా ఇఫ్ యూ ఆర్ లుకింగ్ అట్ సమ్, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ H2 plus O2 forming, 2H2 plus O2 forming 2H2O. ఇట్లాంటి ఒక సింపుల్ రియాక్షన్ నేను తీసుకున్నప్పుడు, ఈ పర్టికులర్ రియాక్షన్లో మీరు కానీ బాగా గమనించినట్లయితే వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ పర్టికులర్ రియాక్షన్, రెండు సబ్స్టెన్సెస్ కలిసి ఒక కొత్త సబ్స్టెన్స్ని ఫామ్ చేస్తుంది. సో ఎప్పుడైనా సరే ఇట్లాంటప్పుడు మనకి ఏం జరుగుతుంది ఇక్కడ, ద వన్ థింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ దిస్ ప్రాసెస్ ఇస్ దర్ ఇస్ ఎ బాండ్ బ్రేకేజ్. ఇక్కడ మనకు బాండ్ బ్రేకేజ్ అనేది జరుగుతుంది రియాక్టెంట్స్లో. తర్వాత ఇక్కడ కొత్త బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది, అంతే కదా? సో బాండ్ బ్రేకేజ్ అండ్ ఫార్మేషన్ బోత్ టేక్స్ ప్లేస్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రాసెస్. అంటే మనం ఏ ప్రాసెస్ తీసుకున్నా కూడా నేచర్లో ఎనర్జీ చేంజెస్ అనేవి ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. Okay, so we are going to understand about those energy changes in a process. So that is nothing but our thermodynamics. So thermodynamics deals with the energy changes. Basically it deals with the energy changes that are occurring in a process, deals with energy changes anamata, changes that are occurring in a process. Okay, దీన్ని మనం ఏమని పిలుస్తాం, we call this as we call it as thermodynamics. Thermodynamics is something that deals with the energy changes that are occurring inside a particular process. సో ఇప్పుడు ఈ థర్మోడైనమిక్స్ అనేది బేసికల్గా దేన్ని డిఫైన్ చేస్తుంది? ఓకే, ఈ థర్మోడైనమిక్స్ అనేది బేసికల్గా ఇట్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద ఎనర్జీ చేంజెస్. దాంతోపాటుగా ద వన్ థింగ్ దట్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ఇస్ అబౌట్ ద ఒక ప్రాసెస్ అనేది ఫీజిబుల్ అవుతుందా లేదా అనే విషయాన్ని మనకు థర్మోడైనమిక్స్ తెలియజేస్తుంది. సో ఇట్ ఆల్సో టాక్స్ అబౌట్ ద ఫీజిబిలిటీ ఆఫ్ ఏ ప్రాసెస్. దేని గురించి మాట్లాడుతుంది? ఫీజిబిలిటీ ఆఫ్ ఏ ప్రాసెస్. అంటే ఒక ప్రాసెస్ జరుగుతుందా జరగదా అనే విషయాన్ని మనకి ఇదైతే తెలియజేస్తుంది. ఏది తెలియజేస్తుంది? ఇట్ ఈస్ thermodynamics. Okay, it explains and it talks about the feasibility of a process. And ఇదే కాకుండా the other thing is like, you know, it does not tell anything about the rate of reaction. Nothing about the rate of reaction, nothing about reaction rate. అంటే అసలు రియాక్షన్ రేట్ గురించి అది ఏమీ మాట్లాడదు. ఓకే, అండర్స్టూడ్? One thing is this deals with the energy changes that are happening inside a particular process. ఎందుకంటే ప్రతి ప్రాసెస్లో మనకు ఎనర్జీ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి.
అండ్ దిస్ టాక్స్ అబౌట్ ఒక ప్రాసెస్ అనేది జరుగుతుందా జరగదా అనే విషయాన్ని కూడా మనం థర్మోడైనమిక్స్ని ఉపయోగించి తెలుసుకోవచ్చు. అండర్స్టూడ్? మాక్ టెస్ట్లో క్వశ్చన్ చేసేటప్పుడు అసలు అర్థం కావడం లేదు సార్, బట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు బాగా చేస్తున్నా సార్. మాక్ టెస్ట్లో క్వశ్చన్స్ ఏ కాన్సెప్ట్స్ నుంచి వస్తాయో అర్థం కాలేదు సార్. బ్లూ, వన్ థింగ్, ద రీజన్ వై ఎందుకు ఇలా జరగచ్చు అని అంటే ఇట్ కుడ్ బి బికాస్ దెర్ మైట్ బి సమ్ పానిక్. అంటే ఏం చేయాలో తెలియదు. ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు అయ్యో రకరకాల ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయో, ఏ క్వశ్చన్స్ ఉన్నాయో. ఫస్ట్ థింగ్ ఈజ్ లైక్ యూ స్టాప్ థింకింగ్ అబౌట్ ఆల్ ద అదర్ క్వశ్చన్స్. నువ్వు ఒక్కొక్క క్వశ్చన్ బై క్వశ్చన్, డోంట్ థింక్ దట్ దీంట్లో ఏ కాన్సెప్ట్ ఉందో దాంట్లో ఏ భావన. ఐఎమ్ ట్రయింగ్ టు బీ మోర్ లౌడర్. ఐఎమ్ సో సారీ ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు హియర్ దిస్. I have set my mic, everything. I have adjusted every single setting. Okay. Yes. ప్రీవియస్ సెషన్ ఛాలెంజ్ అయితే ఈరోజు మళ్ళీ మనకు థర్మోకెమిస్ట్రీ సెషన్ ఉంది కదా. నేను ఏం చేయబోతున్నానంటే థర్మోడైనమిక్స్ మొత్తాన్ని కూడా ఒకటే సింగిల్ వర్క్షీట్ ఇవ్వబోతున్నాను. అంటే థర్మోడైనమిక్స్కి థర్మోకెమిస్ట్రీకి రెండింటికి సింగిల్ వర్క్షీట్. ఓకే, డైనమిక్స్ అండ్ థర్మోడైనమిక్స్ అనే పేరుతో ఒక సింగిల్ వర్క్షీట్ ఇస్తాను. సో కాబట్టి ఈరోజు ఈవినింగ్ 4:30 సెషన్లో ఐ విల్ టెల్ యూ ద ఛాలెంజ్ క్వశ్చన్. ప్రీవియస్ సెషన్ ఛాలెంజ్ థింగ్ ఐ విల్ షో యూ వాట్ ఈస్ ద ఆన్సర్, హూ హ్యాస్ ఆన్సర్డ్ ఇట్ by today 4:30 p.m. 4:30 మళ్ళీ మనకు థర్మోకెమిస్ట్రీ ఉందా, అప్పుడు చేద్దాం. ఓకే, ఇస్ దిస్ క్లియర్? సో దిస్ ఇస్ వాట్ థర్మోడైనమిక్స్ ఇస్. సో బేసికల్గా మనం థర్మోడైనమిక్స్ని అర్థం చేసుకునే ముందు వీ హ్యావ్ టు అండర్స్టాండ్ సర్టెన్ టర్మ్స్. సో వీల్ ట్రై టు అండర్స్టాండ్ ఆల్ దోస్ టర్మ్స్. ఒకటేంటంటే సిస్టమ్స్, సరౌండింగ్స్ అండ్ ద బౌండరీ. సో బేసికల్గా సంథింగ్ విచ్ ఈస్ అండర్ అబ్జర్వేషన్, దట్ ఈస్ రెఫర్డ్ టు యాజ్ ఎ పర్టికులర్ సిస్టమ్. సో ఇది నేను సిస్టమ్ అంటే ఇట్ కుడ్ బి ఎ సబ్స్టెన్స్, ఎనీథింగ్ which is under observation, okay, ante something we measure out of it, something that is under observation, this is referred to as our system anamata. And alani apart from the system, whatever it is surrounded by, that is nothing but surrounding అని పిలుస్తాం. ఒక సరౌండింగ్ని ఒక సిస్టమ్ని సపరేట్ చేసేదే ఒక బౌండరీ అనమాట. ఒక సిస్టమ్ని సరౌండింగ్ని సపరేట్ చేసేది ఏంటి? బౌండరీ అని పిలుస్తాం. దిస్ ఇస్ నథింగ్ బట్ ఎ బౌండరీ. సంథింగ్ దట్ ఈస్ అండర్ అబ్జర్వేషన్ ఇస్ నోన్ యాజ్ ఎ సిస్టమ్, అండ్ అపార్ట్ ఫ్రమ్ ద సిస్టమ్ ద రిమైనింగ్ స్పేస్ ఆర్ ఎనీథింగ్ దట్ ఈస్ నోన్ యాజ్ ద సరౌండింగ్. అండ్ ఒక సరౌండింగ్ని ఒక సిస్టమ్ని కూడా ఎప్పుడు మనం ఒక బౌండరీతో సపరేట్ చేస్తాం అనమాట. ఈ సిస్టంలో మనకు రకరకాలు ఉంటాయి. ఒకటేంటంటే ట్రైంగ్ టు అండర్స్టాండ్, వన్ ఈజ్ అబౌట్ ద ఓపెన్ సిస్టమ్. ఒకటి ఓపెన్ సిస్టమ్. సో ఓపెన్ సిస్టంలో మనకేంటంటే దెర్ ఇస్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ అండ్ ఫ్లో ఆఫ్ మాస్. అంటే మనకు ఎక్స్చేంజ్ ఆఫ్ మాస్ జరుగుతుంది, ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మనకు మాస్ ఎక్స్చేంజ్ అంటే బేసికల్గా ఇక్కడ డెల్టా ఎం ఇస్ నాట్ ఈక్వల్ టు 0, అంటే దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ మాస్ అని చెప్పడానికి లేదు. మాస్ ఆఫ్ ద సిస్టమ్ కుడ్ బీ చేంజ్డ్, అండ్ అట్ ద సేమ్ టైమ్ హియర్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ కెన్ ఆల్సో బీ చేంజ్, దట్ ఈస్ డెల్టా ఈ ఈస్ ఆల్సో నాట్ ఈక్వల్ టు 0. ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 0 అంటే దెర్ ఇస్ no transfer of energy from the system to the surrounding or surrounding to the system. So ఇటువంటి సిస్టమ్ని మనం ఏమని పిలుస్తాం? ఓపెన్ సిస్టమ్ అని పిలుస్తాం. అండ్ సిమిలర్గా క్లోజ్డ్ సిస్టమ్. అసలు క్లోజ్డ్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఈ పర్టికులర్ సిస్టంలో ఎలా ఉంటుందంటే మనకు ఎటువంటి మాస్ ఎక్స్చేంజ్ అయితే ఉండదు. వాట్ ఈస్ ఇట్? దెర్ ఇస్ నో ఎక్స్చేంజ్ ఆఫ్ మాస్. సో బేసికల్గా మనకి ఇక్కడ మాస్ అయితే దెర్ ఇస్ నో ఎక్స్చేంజ్ ఆఫ్ మాస్, అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ మాస్ మాత్రం ఇట్ విల్ బి ఈక్వల్ టు 0. సో సిస్టమ్ నుంచి సరౌండింగ్ కావచ్చు, సరౌండింగ్ నుంచి సిస్టమ్ కావచ్చు, మాస్ అనేది అసలు ఎక్స్చేంజ్ అసలు అవ్వదు. ఓకే, లెఫ్ట్ హ్యాండ్లో పెట్టుకుని చేయండి సార్. ఓకే, యూ వాంట్ మీ టు పుట్ ఇన్? ఓకే, ఫైన్, ఐల్ డూ ఇట్. హౌ అబౌట్ నౌ? ఓకే, ఐ థింక్ దిస్ షుడ్ బి బెటర్. ఫర్ షూర్ ఐల్ పుట్ ఇట్ ఇన్ మై హ్యాండ్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూ. ఓకేనా? రైట్. సో ఇప్పుడు అర్థమైందా? సో బేసికల్గా ఇక్కడ క్లోజ్ సిస్టమ్ అంటే దెర్ ఇస్ నో ఎక్స్చేంజ్ ఆఫ్ మాస్. బట్ హౌ అబౌట్ ద ఎనర్జీ? ఎనర్జీ మాత్రం ఇట్ కుడ్ బి ఎక్స్చేంజింగ్ ఫ్రమ్ ద సిస్టమ్ టు ద సరౌండింగ్ అండ్ సరౌండింగ్ టు ద సిస్టమ్. అంటే డెల్టా ఈ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, అంటే ఎనర్జీ డిఫరెన్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇట్స్ నాట్ ఈక్వల్ టు 0. బేసికల్గా ఎనర్జీ అనేది ముందు ఎంత ఉంటుందో తర్వాత కూడా అలా ఉండదు. సో ఇక్కడ మనకి ఎనర్జీ అనేది సిస్టమ్ నుంచి సరౌండింగ్కి, సరౌండింగ్ నుంచి సిస్టమ్కి ట్రాన్స్ఫర్ అయితే అవుతుందన్నమాట. అండ్ ద అదర్ థింగ్ ఈజ్ అబౌట్ ద ఐసోలేటెడ్ సిస్టమ్. ఈ ఐసోలేటెడ్ సిస్టమ్ ఏంటంటే ఈ పర్టికులర్ సిస్టంలో మనకు బేసికల్గా అసలు మాస్ ట్రాన్స్ఫర్ ఉండదు, అలానే ఎనర్జీ ట్రాన్స్ఫర్ కూడా ఉండదు. సో ఒక పర్టికులర్ సిస్టమ్ తీసుకున్నప్పుడు ఈ పర్టికులర్ సిస్టమ్ ఏంటంటే మనకు ఇట్ ఈస్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. అంటే బేసికల్గా
ఇక్కడ మనకు ఎటువంటి మాస్ ట్రాన్స్ఫర్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ రెండు జరగవు. అంటే దీని కారణంగా చేంజ్ ఇన్ మాస్ విల్ ఆల్సో బీ ఈక్వల్ టు జీరో, అలానే చేంజ్ ఇన్ ఎనర్జీ విల్ ఆల్సో బీ ఈక్వల్ టు జీరో. సో దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ మాస్ అండ్ దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ఎనర్జీ. ఇటువంటి సిస్టమ్ని మనం ఐసోలేటెడ్ సిస్టమ్ అని పిలుస్తాం. ఓకే, అండ్ నౌ అండర్స్టాండింగ్ అబౌట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్ ఇస్, వన్ ఇస్ హోమోజీనియస్ సిస్టమ్, ఇంకోటి ఏంటంటే హోమోజీనియస్ సిస్టమ్. సో దీన్ని బేస్డ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద సిస్టమ్ డిఫైన్ చేస్తాం. ఇంకొకటి హెటిరోజీనియస్ సిస్టమ్. ఓకే, ఒక సిస్టమ్ కానీ సింగిల్ ఫేస్లో ఉన్నట్లయితే, ఓకే, దట్ మీన్స్ ఇఫ్ ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద సింగిల్ ఫేస్, ఒకటే ఫేస్లో సింగిల్ ఫేస్లో ఉన్నట్లయితే, దెన్ ఐ కాల్ దిస్ పర్టికులర్ సిస్టమ్ యాజ్ హోమోజీనియస్ సిస్టమ్ అనమాట. మరి హెటరోజీనియస్ సిస్టమ్ అంటే ఏంటి సార్? ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద మల్టిపుల్ ఫేసెస్. అంటే బేసికల్గా మోర్ దాన్ వన్ ఫేస్లో ఉన్నట్లయితే ఇట్ ఈస్ రెఫర్డ్ టు యాజ్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ మల్టిపుల్ ఫేస్లో ఉన్నట్లయితే ఇటువంటి సిస్టమ్ని మనం ఏమని పిలుస్తాం? హెటరోజీనియస్ సిస్టమ్ అని పిలుస్తాం అనమాట. ఓకే, సో దిస్ ఆర్ ద డిఫరెంట్ వేస్ ఆఫ్ డిఫైనింగ్ ఏ పర్టికులర్ సిస్టమ్. హోమోజీనియస్ సిస్టమ్ అంటే ఎవ్రీథింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద సింగిల్ ఫేస్. హెటరోజీనియస్ సిస్టమ్ అంటే ఎవ్రీథింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ మోర్ దాన్ వన్ ఫేస్, దెన్ యూ కాల్ ఇట్ యాజ్ ఏ హెటరోజీనియస్ సిస్టమ్. ఓకే, మళ్ళీ అలానే ఈ కనిపించే బౌండరీని కూడా రకరకాలుగా డిఫైన్ చేయొచ్చు. సో ఈ బౌండరీని డిఫరెంట్ వేస్లో క్లాసిఫై చేస్తాం. ఓకే, ఒకటేంటంటే రిజిడ్ అండ్ నాన్ రిజిడ్, ఒకటి రిజిడ్ బౌండరీ అని పిలుస్తాం, లేదంటే అలానే నాన్ రిజిడ్ బౌండరీ. అంటే బేసికల్గా హియర్ ఇట్ ఇస్ ఎ క్లోజ్డ్ బౌండరీ విచ్ కెనాట్ be expanded or which cannot change its boundaries here. So this is a closed boundary. But ade ganaka rigid ante, so you could have a piston here, so where you can change this boundary here. Idi non rigid boundary ani pilustam. So ikkada kanipinche boundary, what are the boundary that you see here? This is a rigid boundary. Okay, whereas here it is a non rigid boundary. This can be changed. Okay, rigid and non rigid boundary. అలానే యూ హ్యావ్ రియల్ అండ్ ఇమాజినరీ బౌండరీస్. మళ్ళీ బౌండరీస్లో రియల్ అండ్ ఇమాజినరీ బౌండరీస్. సో రియల్ అంటే యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ బౌండరీ. సో దీన్ని మనం రియల్ బౌండరీ అని పిలుస్తాం. సో హియర్ దిస్ ఈస్ అవర్ రియల్ బౌండరీ. హియర్ దిస్ ఈస్ అవర్ రియల్ బౌండరీ. ఓకే, సో దీన్ని మనం ఏమని పిలుస్తాం? రియల్ బౌండరీ అని పిలుస్తాం. అండ్ వాట్ ఈస్ ఇమాజినరీ బౌండరీ? ఇమాజినరీ అంటే బేసికల్గా యూ టేక్ దెర్ ఇస్ నో ఫిజికల్ బౌండరీ, ఇట్ ఈస్ ఇమాజినరీ బౌండరీ, అంటే సంథింగ్ ఇన్ స్పేస్. సో ఇలా బౌండరీ తీసుకున్నప్పుడు దీన్ని మనం ఏమని పిలుస్తాం? ఒక ఇమాజినరీ బౌండరీగా దీన్ని పరిగణిస్తాం. దిస్ ఇస్ నథింగ్ బట్ ఇమాజినరీ బౌండరీ అనమాట. ఓకే, సో దిస్ ఆర్ ద టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బౌండరీస్. అండ్ అలానే బేస్డ్ ఆన్ ద ఫ్లో ఆఫ్ హీట్ కూడా మనం చెప్తాం. సో బౌండరీస్ని మళ్ళీ బేస్డ్ ఆన్ ద ఫ్లో ఆఫ్ హీట్ ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, ఒకటి అడియాబాటిక్, ఓకే, సో ఇంకొకటి అడియాబాటిక్ వాల్ ఉంటుంది, ఇంకొకటి డయాథర్మిక్ వాల్. సో ఈ అడియాబాటిక్ వాల్లో, అడియాబాటిక్ బౌండరీలో మనకి ఏంటంటే దెర్ ఈస్ నో ఫ్లో ఆఫ్ హీట్. సో ఎటువంటి ఫ్లో ఆఫ్ హీట్ అనేది ఉండదు. హియర్ దెర్ ఈస్ ఫ్లో ఆఫ్ హీట్, దట్ ఈస్ సిస్టమ్ నుంచి సరౌండింగ్ నుంచి సిస్టమ్కి దెర్ ఈస్ ఫ్లో ఆఫ్ హీట్, అందుకని ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు జీరో. సో బేసికల్గా దెర్ ఈస్ ఫ్లో ఆఫ్ హీట్ ఫ్రమ్ ద సిస్టమ్ టు ద సరౌండింగ్ అండ్ సరౌండింగ్ టు దట్ ఆఫ్ ద సిస్టమ్ అనమాట. హియర్ ఓకే, లెట్ మీ రైట్ హియర్, దెర్ ఈస్ ఫ్లో ఆఫ్ హీట్. ఓకే, ఇక్కడ దెర్ ఈస్ నో ఫ్లో ఆఫ్ హీట్. ఓకే, సో దిస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బౌండరీ దట్ వీ విల్ సీ. సార్ మీరు బోర్డ్ వైపు ఉన్నప్పుడు వాయిస్ రాలేదు. ఓకే, సార్ ఫర్ ఎంసెట్ కెన్ వి సీ యువర్ వీడియోస్? ఎస్, అబ్సల్యూట్లీ. ఒకటి చెప్తాను వినండి,
ఎక్కడైనా సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, the thing is like those are very old videos. So whatever the person, reality viewer, whatever you are talking, it is very old videos. Okay, so that are very old videos, and it's your call. Okay, basically గా ఏంటంటే దాంట్లో కూడా the concepts will be there. I wouldn't say that అక్కడ తప్పు చెప్పాము, ఇక్కడ తప్పు చెప్తున్నాము, లేదంటే ఇక్కడ కరెక్ట్ చెప్తున్నాము. I wouldn't say or I wouldn't comment anything. బట్ మీకు ఎక్కడైతే బెటర్గా అర్థమవుతుందో అక్కడ నేర్చుకోవడంలో ఎప్పుడు ఏం తప్పులేదు. అది యాడైనా సరే, ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ లెర్నింగ్ పర్స్పెక్టివ్ హియర్. ఓకే, రైట్. సో ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బౌండరీస్, రిజిడ్, నాన్ రిజిడ్, రియల్, ఇమాజినరీ. అలానే యూ విల్ హ్యావ్ ద బౌండరీస్ విత్ ఎ డయాథర్మిక్ వాల్ అండ్ ద అదర్ వన్ ఇస్ విత్ ఎన్ అడియాబాటిక్ వాల్. దీంట్లో ఫ్లో ఆఫ్ హీట్ ఉంటుంది. దెర్ ఇస్ నో ఫ్లో ఆఫ్ హీట్ ఫ్రమ్ ద సిస్టమ్ టు ద సరౌండింగ్స్ ఆర్ సరౌండింగ్ టు దట్ ఆఫ్ ద సిస్టమ్. దీన్ని బేస్ చేసి కూడా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బౌండరీస్ని అయితే డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈస్ అబౌట్ ద ప్రాపర్టీస్, థర్మోడైనమిక్ ప్రాపర్టీస్. బేసికల్గా దిస్ ఆర్ వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ అబౌట్ ద ప్రాపర్టీస్ దట్ డిఫైన్స్ ఎ పర్టికులర్ సిస్టమ్. సో మనం ఒక సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో బేసికలీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ సిస్టమ్ అంటే సంథింగ్ విచ్ ఇస్ అండర్ అబ్జర్వేషన్. ఓకే, దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ అండర్ అబ్జర్వ్. దీన్ని నేను సిస్టమ్ అని పిలుస్తున్నా. సో దీంట్లో మనకి ఏంటంటే థర్మోడైనమిక్ ప్రాపర్టీస్లో రెండు రకాల ప్రాపర్టీస్ ఉంటాయి. ఒకటేంటంటే ఇంటెన్సివ్ ప్రాపర్టీస్, ఒకటి ఇంటెన్సివ్ ప్రాపర్టీస్, ఇంకొకటి ఏంటంటే ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్. ఓకే, సో బేసికల్గా ఈ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ ఇస్ ది సంథింగ్ దట్ డిపెండ్స్ అపాన్ ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ మీద. దే డిపెండ్, సారీ, independent of amount of substance. They do not depend upon the amount of substance. Do not depend on the amount of substance. On the amount of substance అన్నమాట. ఓకే, ఇటువంటి ప్రాపర్టీస్ మనం ఏమని పిలుస్తాం? ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అని పిలుస్తాం. అలానే ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి? దే డిపెండ్ అపాన్ ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. దే డిపెండ్ on amount of substance. Amount of substance. ఇటువంటి ప్రాపర్టీస్ మనం ఏమని పిలుస్తాం? We call them as extensive properties. Okay, so the best example, okay, intensive property తీసుకున్నాను అనుకోండి. For example, let's see, we'll try to take few intensive properties. So for example, if I am taking temperature, let's say, నేను ఏం తీసుకుంటున్నాను? Let's say I have a block here. ఈ బ్లాక్ టెంపరేచర్ టీ అనుకోండి. దీన్ని ఒక రెండు ముక్కలు చేశాను అనుకోండి. దెన్ వాట్ హ్యాపన్స్? దీని యొక్క టెంపరేచర్ కూడా టీఏ ఉంటుంది. హియర్ ఆల్సో దిస్ టెంపరేచర్ విల్ ఆల్సో బీ టీ. సో దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ ద సిస్టమ్ హియర్. విల్ యూ అగ్రీ విత్ మీ? ఇస్ దెర్ ఎనీ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ ద పర్టికులర్ సిస్టమ్? విల్ యూ అగ్రీ విత్ మీ హియర్? ఇస్ దెర్ ఎనీ చేంజ్ ఇన్ ద టెంపరేచర్? నో, రైట్? సో ఇటువంటి ప్రాపర్టీస్ నేను ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అని అయితే పిలుస్తానమాట. అండ్ అలానే హౌ అబౌట్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ద ప్రెషర్ ఆఫ్ ఎ పర్టికులర్ సిస్టమ్ ఇస్ పీ అనుకోండి. ఇఫ్ ఐఎమ్ మేకింగ్ దిస్ ఇంటూ టూ ఈక్వల్ హాఫ్స్, ఆబ్వియస్లీ ఇక్కడ కూడా ప్రెషర్ పీ ఉంటుంది, ఇక్కడ కూడా ప్రెషర్ పిఏ ఉంటుంది. సో దెర్ ఇస్ నో ప్రెషర్ చేంజ్ ఇన్ ప్రెషర్ ఆఫ్ ద పర్టికులర్ సిస్టమ్. ఓకే, అలానే చూడండి Pratyu, what is it? Pratyu, did you what is it, Pratyu? Pratyu, do you have any doubts? I'm looking at your chat, guys. This is the right time. If you have any doubts, you can ask me. Sir, clear ante you can tell me clear, then we'll move on to the next topic. Is there anyone who did not understand till here? Oka మాట చెప్పండి. ఎవరికైనా ఇప్పుడు ఇక్కడ వరకు ఎవరికైనా అర్థం కాలేదా? Anything, anyone who did not understand? Is this clear? Is this clear, everyone? Please confirm me if you can, if you understood everything what we have discussed. అర్థమైందా? ఓకే, వాయిస్ చాలా తక్కువగా ఉందా? ఓకే, I'll use one more mic also. Okay, I'll use one more mic. So I'll use one more mic as well. So రెండు మైక్స్ తీసుకున్నాను. ఓకే, లెట్స్ సీ, ఐ థింక్ ఇట్ షుడ్ బీ క్లియర్. ఓకే, వాయిస్, ఐఎమ్ సో సారీ గాయస్, ఐఎమ్ సో సారీ. రైట్, ఇస్ దిస్ క్లియర్? Sunrisers Hyderabad, I have looked at your comment. It's good. So right, is this clear, sir? Unable to access batch of crash course. Why? How come Nani?
Nani, I think if you have registered it, you will be able to access it. ఓకే, లేదు అంటే ఒకసారి vcare@vedantu.comకి ఒకసారి మెయిల్ చేయి. ఆబ్వియస్లీ దట్ థింగ్ విల్ బీ సార్టెడ్, విచ్ ఇస్ అంటే నీకు రాలేదంటున్నావు కాబట్టి ఆబ్వియస్లీ ఇట్ విల్ బీ సార్టెడ్. ఓకే, రైట్, ఇస్ దిస్ క్లియర్? సో నెక్స్ట్ థింగ్, సో ఇక్కడ మనకు దిస్ ఇస్ ద డిఫరెంట్ ప్రాపర్టీస్. దెన్ హౌ అబౌట్ ద, లెట్స్ సే ఒక సబ్స్టెన్స్ ఉందనుకోండి, లెట్స్ సే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్. ఏంటిది? కాన్సన్ట్రేషన్. సో లెట్స్ సే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద కాన్సన్ట్రేషన్. సో కాన్సన్ట్రేషన్ గురించి మాట్లాడినప్పుడు లెట్స్ ఐఎమ్ కన్వర్టింగ్ దిస్ ఇంటూ ఒక 3 బీకర్స్లోకి తీసుకున్నప్పుడు వాట్ హ్యాపన్స్ టు ద కాన్సన్ట్రేషన్? విల్ ఇట్ డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్? ఆబ్వియస్లీ ఇట్ విల్ బీ ద సేమ్. కాన్సన్ట్రేషన్ ఇక్కడ సి అన్నాను అనుకోండి, ఇక్కడ కాన్సన్ట్రేషన్ సిఏ ఉంటుంది, సిఏ ఉంటుంది, సిఏ ఉంటుంది. ఇంకా 3 బీకర్స్లోకి వేసినా కూడా సిఏ ఉంటుంది. ఓకే, దెన్ హౌ అబౌట్ ద కలర్? కొన్నిసార్లు లెట్స్ సే ఐఎమ్ టేకింగ్ వన్ ఐరన్ బార్ తీసుకున్నాను అనుకోండి, ఒక పెద్ద ఐరన్ బార్. లెట్స్ సే ద కలర్ ఆఫ్ ద ఐరన్ బార్, ఇట్ ఈస్ వాట్? గ్రే ఇన్ కలర్ కదా. సో దిస్ ఇస్ గ్రే ఇన్ కలర్. ఇది నాకు ఐరన్ బార్ అనుకోండి. మరి దీని కలర్ మారుతుందా? లేదు. రెండు పీసెస్ కూడా ఇలానే గ్రే కలర్లోనే ఉంటుంది. ఇది ఐరన్ బార్ విచ్ ఇస్ ఆఫ్ గ్రే కలర్, దిస్ ఇస్ ఆల్సో అన్ ఐరన్ బార్ విచ్ ఇస్ ఆఫ్ గ్రే కలర్. ఇటువంటి ప్రాపర్టీస్ మనం ఏమని పిలుస్తాం? ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అని మనం పిలుస్తాం అనమాట. ఓకే, ఇస్ దిస్ క్లియర్? రైట్. Bhavana, what is it, Bhavana? I didn't understand. I didn't see your comment. You can type it. I'll go through it again. Okay. సో మరి ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి? దే డిపెండ్స్ అపాన్ ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే దీనికి వాల్యూమ్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క వాల్యూమ్ V అన్నాను అనుకోండి. ఇఫ్ ఐఎమ్ మేకింగ్ ఇట్ ఇంటూ 4 పీసెస్, సో అప్పుడు ఈచ్ వాల్యూమ్ ఏమవుతుంది? V/4 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 అంతే కదా. సో దిస్ వాల్యూమ్ బికమ్స్ V/4, దిస్ ఆల్సో V/4, దిస్ ఇస్ ఆల్సో V/4, దిస్ ఇస్ ఆల్సో V/4. సో బేసికలీ ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. అలానే ఒకవేళ మాస్ తీసుకున్నట్లయితే మాస్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, క్వాంటిటీ ఆఫ్ సబ్స్టెన్స్. దీనిగా నేను 2 పీసెస్ చేసినట్లయితే ఆబ్వియస్లీ దిస్ ఇస్ 1 పీస్ అండ్ దిస్ ఇస్ ద అదర్ పీస్. ఒకవేళ దీని యొక్క మాస్ m అనుకోండి, టోటల్ మాస్, వాట్ ఇట్ బికమ్స్ m/2, ఇట్ బికమ్స్ m/2. సో బేసికల్గా మాస్ అనేది ఇట్ ఈస్ చేంజింగ్, ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ద క్వాంటిటీ ఆఫ్ సబ్స్టెన్స్. సో ఇటువంటి ప్రాపర్టీస్ మనం ఏమని పిలుస్తాం? ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అని అయితే మనం పిలుస్తాం అనమాట. ఓకే, సో దిస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్. నెక్స్ట్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈస్ అబౌట్ ద స్టేట్ ఆఫ్ ఎ పర్టికులర్ సిస్టమ్. సో సిస్టమ్ అంటే మనకి ఏంటో తెలుసు, సంథింగ్ విచ్ ఇస్ అండర్ అబ్జర్వేషన్. దీన్ని నేను సిస్టమ్ అని పిలుస్తాను. బేసికల్గా సంథింగ్ దట్ ఈస్ అండర్ అబ్జర్వేషన్ ఉన్న వాటిని నేను సిస్టమ్ అని పిలుస్తాను. సో ఒక సిస్టమ్ నేను తీసుకున్నప్పుడు ఈ సిస్టమ్ I can say that this particular system is defined by certain variables. It is defined by certain properties anamata. It is defined by certain properties. So basically that నేనేంటంటే ఒక పర్టికులర్ సిస్టమ్ మనం తీసుకున్నప్పుడు దెర్ ఆర్ సర్టన్ ప్రాపర్టీస్ దట్ డిఫైన్ దిస్ పర్టికులర్ సిస్టమ్. ఓకే, సో ఆ ప్రాపర్టీస్, సో ఇఫ్ ఐ హ్యావ్, ఇఫ్ దిస్ ప్రాపర్టీస్ ఆఫ్ దిస్ పర్టికులర్ సిస్టమ్ ఆర్ కాన్స్టెంట్, ఇవన్నీ కాన్స్టెంట్గా ఉన్నాయనుకోండి, అప్పుడు నేను ఏం చెప్తానంటే ఈ పర్టికులర్ సిస్టమ్ అనేది ఒక స్టేట్లో ఉంది అని చెప్తాను. సో బేసికల్గా ఒకసారి డిఫైన్ చేస్తాను నేనండి. ఏ సిస్టమ్ ఇస్ సెడ్ టు బీ అట్ ఎ స్టేట్. ఏ సిస్టమ్ ఇస్ సెడ్ టు బీ అట్ ఎ పర్టికులర్ స్టేట్ ఇఫ్ ద variables that are defining this particular system are constant. అంటే there are certain variables that define a particular system. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కానీ ఒక సిస్టంలో గ్యాస్ ఉందని అనుకో, లెట్స్ సే there is a gas here. సో ఒక గ్యాస్ ఉన్న సిస్టమ్ని నేను డిఫైన్ చేయడానికి ఎలా డిఫైన్ చేస్తానంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ బై ప్రెషర్, అలానే వాల్యూమ్, అలానే టెంపరేచర్, and then similarly you have number of moles. So all this actually defines the particular system that is a gas. Okay, gas ni nenu define cheyali anante, but means if I want to tell that a particular gas which is a system which is at a state అని నేను చెప్పాలంటే ఈ పారామీటర్స్ అన్నీ కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో కాన్స్టెంట్గా ఉంటే అప్పుడు నేను ఏం చెప్పచ్చు అంటే ఆ సిస్టమ్ అనేది ఒక పర్టికులర్ స్టేట్లో ఉంది అని నేను చెప్పచ్చు అనమాట. So let's say this has a pressure P1, volume V1, number of moles N1, temperature T1 అనుకోండి. So now I can say that this particular system is at a state. And ఇక్కడ the variables that define the state of a system, వీటిని మనం ఏమని పిలుస్తాం అంటే state variables అని పిలుస్తాం. These are nothing but our state variables. State variables are nothing but the variables that define the state of a particular system. సో ఒక పర్టికులర్ సిస్టంలో ఈ స్టేట్ వేరియబుల్స్ అనేవి కాన్స్టెంట్గా ఉంటాయి.
సో అప్పుడే నేను ఇఫ్ దే ఆర్ కాన్స్టెంట్, సో ఇక్కడ నాకు కానీ ఈ వేరియబుల్స్ కానీ కాన్స్టెంట్గా ఉన్నట్లయితే, ఇఫ్ ద వేరియబుల్స్ ఆర్ కాన్స్టెంట్, అప్పుడు నేను ఏం చెప్పొచ్చు అంటే సిస్టమ్ ఈజ్ అట్ ఏ స్టేట్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు? సిస్టమ్ ఈజ్ అట్ ఏ స్టేట్ అని చెప్పొచ్చు. ఓకే, దిస్ ఈస్ నథింగ్ బట్ దిస్ ఇస్ హౌ యూ డిఫైన్ ద స్టేట్ ఆఫ్ ఎ పర్టికులర్ సిస్టమ్. సో ఒకవేళ కనుక దీంట్లో కానీ ఏదన్నా ఒక్క వేరియబుల్ మారిపోయినా సరే, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ చేంజ్ ఇన్ వేరియబుల్స్, ఒక్కటైనా సరే, సో ఇఫ్ దెర్ ఈస్ ఎనీ చేంజ్ ఇన్ స్టేట్, అంటే ఒక పర్టికులర్ సిస్టమ్ స్టేట్ మారింది అని నేను చెప్పాలి అని అంటే ఈ వేరియబుల్స్ అన్నింటిలో ఏదైనా ఇఫ్ దెర్ ఇస్ అట్లీస్ట్ చేంజ్ ఇన్ వన్ స్టేట్ వేరియబుల్, if there is change in at least one state variable, if there is change in at least one state variable, okay, అప్పుడు నేను ఏం చెప్పచ్చు అంటే ఈ పర్టికులర్ సిస్టమ్ అనేది దాని యొక్క స్టేట్ని మారింది అనే విషయాన్ని నేను చెప్పొచ్చు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఇక్కడ నుంచి ఇక్కడికి నెంబర్ ఆఫ్ మోల్స్ వాల్యూమ్ అండ్ టెంపరేచర్ సేమ్ ఉన్నాయనుకోండి, ఒకవేళ ప్రెషర్ P1 నుంచి P2కి మారింది అనుకోండి, అప్పుడు దెన్ ఐ కెన్ సే దట్ ద సిస్టమ్ హ్యాస్ చేంజ్డ్ ఇట్స్ స్టేట్. ఓకే, సో ఈ చేంజ్ ఇన్ స్టేట్ని మనం ఏమని పిలుస్తామంటే వీ కాల్ దట్ చేంజ్ ఇన్ స్టేట్ ఈజ్ రెఫర్డ్ టు యాజ్ ద ప్రాసెస్. Change in state is nothing but a process అని పిలుస్తాం. Process is nothing but change in state. Okay, whenever there is a change in state, then we say that the system has undergone a process. Okay, so ఒక పర్టికులర్ సిస్టమ్ అనేది స్టేట్ కానీ మారితే అప్పుడు మనం ఏం చెప్తాం, ఈ పర్టికులర్ సిస్టమ్ అనేది ఇఫ్ దట్ హ్యాస్ చేంజ్డ్ స్టేట్, అప్పుడు ఇక్కడ మనకి ఈ సిస్టంలో ఒక ప్రాసెస్ అనేది జరిగింది అనే విషయాన్ని మనం చెప్తామన్నమాట. ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్ స్టిల్ హియర్? అర్థమైందా? సో దిస్ ఇస్ రెఫర్డ్ టు యాజ్ స్టేట్ అంటే ఏంటి, చేంజ్ ఇన్ స్టేట్ అంటే ఏంటి, ఒక ప్రాసెస్ అంటే ఏంటి, ఒక స్టేట్ వేరియబుల్ అంటే ఏంటి. దిస్ ఆర్ నథింగ్ బట్ వాట్? అవర్ స్టేట్ వేరియబుల్స్. ఆల్ ఆఫ్ దిస్ ఆర్ స్టేట్ వేరియబుల్స్. సో ద వేరియబుల్స్ దట్ డిఫైన్ ద స్టేట్ ఆఫ్ ఎ సిస్టమ్ ఆర్ నోన్ యాజ్ స్టేట్ వేరియబుల్స్ అన్నమాట. ఓకే, is this clear? I hope this is clear. So now let's move on to the next part, the most important part of the complete thermodynamics. మొత్తానికి this is the most important part. అదేంటంటే ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ఎ పర్టికులర్ సిస్టమ్. ఒక సిస్టమ్ అనేది ఉందనుకోండి, ఓకే, ఒక సిస్టమ్ అనేది ఉంది అండ్ లెట్స్ సే దిస్ ఇస్ అట్ ఏ స్టేట్. అట్ ఏ స్టేట్ అంటే ఏంటి? ఈ పర్టికులర్ ఇది స్టేట్లో ఉందని నేను చెప్తున్నానంటే ఆబ్వియస్గా దట్ మీన్స్ దీనికంటూ ఒక ప్రాపర్ వేరియబుల్స్ ఆర్ డిఫైన్డ్, దే ఆర్ కాన్స్టెంట్ స్టేట్ వేరియబుల్స్ అనేది ఉంటాయి ఒక పాయింట్ ఆఫ్ టైంలో. సో దాట్ మీన్స్ ఐఎమ్ టెలింగ్ దట్ దిస్ పర్టికులర్ సిస్టమ్ ఇస్ అట్ ఎ స్టేట్ అనుకోండి. సో ఏ సిస్టమ్కైనా సరే దెర్ ఇస్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ దట్ ఈస్ అక్యుములేటెడ్ విత్ దిస్ పర్టికులర్ సిస్టమ్. దెర్ ఇస్ సమ్ ఎనర్జీ దట్ ఈస్ అక్యుములేటెడ్ విత్ దిస్ పర్టికులర్ సిస్టమ్. ఈ ఎనర్జీనే మనం ఏమని పిలుస్తామంటే ఇంటర్నల్ ఎనర్జీ అని పిలుస్తాం. సో బేసికల్గా ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఆల్ ద ఎనర్జీస్ ఇన్ ద పర్టికులర్ సిస్టమ్. సమ్ ఆఫ్ ఆల్ ద ఎనర్జీస్ ఇన్ ద సిస్టమ్. అంటే సిస్టంలో ఇట్ కుడ్ బి వైబ్రేషనల్ ఎనర్జీ, ఎనీథింగ్. ఇట్ కుడ్ బి వైబ్రేషనల్ ఆర్ ట్రాన్స్లేషనల్, okay, or it could be anything, any kind of energy. ఈ అన్ని ఎనర్జీస్ నేను సమ్ చేస్తే ఈ సిస్టమ్కి ఏదైతే స్టేట్లో ఉందో ఒక పర్టికులర్ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. ఈ ఎనర్జీని నేను ఏమని పిలుస్తాను? ఇంటర్నల్ ఎనర్జీ అని పిలుస్తాను. బేసికలీ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎలక్ట్రికల్, కెమికల్, మెకానికల్, ఎవ్రీథింగ్. ఓకే, ఇఫ్ ఐ సమ్ అప్ ఆల్ దిస్. సార్ ఈ సెషన్ ఎప్పటి వరకు వెళ్తుంది? 11 వరకు వెళ్తుంది. సో ఆఫ్టర్ 11 ఎగ్జాక్ట్లీ అట్ 11 PM ఐఎమ్ గోయింగ్ టు ఎండ్, 11 AM ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ దిస్ సెషన్. సో ఎండ్ చేసిన తర్వాత మిగతా పార్ట్ వేర్ ఇట్ విల్ బి డిస్కస్డ్ అట్ 4:30 మళ్ళీ మనకు ఇంకొక సెషన్ ఉంది కదా, దేర్ విల్ కంటిన్యూ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ థర్మోకెమిస్ట్రీ. ఐ విల్ ట్రై టు ఫినిష్ థర్మోడైనమిక్స్ ఇన్ దిస్ పర్టికులర్ 50 minutes. ఒకవేళ కాలేదు అని అంటే విల్ బి డిస్కసింగ్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ఎంథాల్పీ. నేను ఏమనుకున్నానంటే 4:30కి మీకు ఎంథాల్పీ, ఎంట్రోపీ, గిబ్స్ ఫ్రీ ఎనర్జీ ఈ మూడిటి గురించి డిస్కస్ చేయాలి అని నేను అనుకున్నాను 4:30 నుంచి. ఓకే, ఒకవేళ కనుక ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు డిస్కస్ ఆల్ ద కాన్సెప్ట్స్ నౌ, ఇక్కడ ఏదైతే మనం మిస్ చేస్తామో ద మిగిలిన కాన్సెప్ట్స్ అనేది నేను 4:30 క్లాస్లో డిస్కస్ చేస్తాను. ఓకే, ఐఎమ్ గివింగ్ యూ ద క్లారిటీ. యూ విల్ నాట్ మిస్ అవుట్ ఎనీథింగ్ రిలేటెడ్ టు థర్మోడైనమిక్స్ అండ్ థర్మోకెమిస్ట్రీ. దట్ ఈస్ ఫర్ ష్యూర్. కంప్లీట్గా డిస్కస్ చేస్తాను. కానీ ఏంటంటే
ఇఫ్ నాట్ నౌ, ఎందుకంటే మీకు 11 o'clockకి మళ్ళీ రమా మ్యామ్ క్లాస్ ఉంది, మ్యామ్ తీసుకుంటారు. ఓకే, సో దట్ ఈస్ అ రీజన్ ఐ విల్ బీ టీచింగ్ అట్ 4:30 ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫినిష్ ఇట్ ఇన్ దిస్ పర్టికులర్ సెషన్. ఓకే, సో ఇస్ దిస్ క్లియర్? సో దీన్ని మనం ఇంటర్నల్ ఎనర్జీ అని పిలుస్తాం. బేసికల్గా ఈ ఇంటర్నల్ ఎనర్జీ అనేది, ఓకే, దిస్ ఈజ్ ఎ స్టేట్ ఫంక్షన్ అని పిలుస్తాం. బేసికలీ దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ స్టేట్ ఫంక్షన్. అంటే స్టేట్ ఫంక్షన్ అంటే దాని అర్థం ఏంటంటే బేసికల్గా ఇట్ డిపెండ్స్ అపాన్ ఇట్ ఈస్ డిఫైన్డ్ అట్ ఏ పర్టికులర్ స్టేట్ అనమాట. ఈ ఇంటర్నల్ ఎనర్జీని ఒక పర్టికులర్ స్టేట్లో మనం డిఫైన్ చేస్తాం కాబట్టి దీన్ని స్టేట్ ఫంక్షన్ అని పిలుస్తాం. అలానే యూ హ్యావ్ పాత్ ఫంక్షన్స్. పాత్ ఫంక్షన్ అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద పాత్ ఐ ఫాలో టు డూ సర్టన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను కానీ పాత్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద పాత్. ఓకే, సో ఇట్ ఈస్ డిఫైన్డ్ బై ద స్టేట్. దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్ డిఫైన్డ్ బై స్టేట్. అంటే ఒక పర్టికులర్ స్టేట్లో మనం ఇది మెజర్ చేయొచ్చు. సో ఇదేంటంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద పాత్ ఫాలోడ్. సో ఇట్ ఈస్ డిఫైన్డ్ బై ద పాత్ ఫాలోడ్. డిఫైన్డ్ బై పాత్ ఫాలోడ్. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ హియర్ ఇస్ వర్క్ అన్నమాట. ఓకే, సో ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ టు దిస్ ఇస్ నథింగ్ బట్ వర్క్. ఓకే, ఎందుకు వర్క్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, if let's say I am moving in an elevator, okay, the amount of work I am moving from first floor to that of the 10th floor through elevator, the work done will be different. And danto padiga, let's say I am taking stairs to do that work from first floor to 10th floor, so obviously the work done will be different. So rendu cases lo manaku it depending upon the path I am following. First case lo nenu elevator తీసుకున్నాను, second case lo I am just taking stairs. Obviously the work done will be different because work anedi it depends upon the path that I follow to actually reach from one point to another point. ఈ పాయింట్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి 10th ఫ్లోర్కి రీచ్ అవ్వడానికి ఇట్ ఈస్ ద సేమ్ పాయింట్ ఫ్రమ్ ఫస్ట్ ఫ్లోర్ టు సెకండ్ ఫ్లోర్. కానీ ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ వర్క్ ఐ డూ ఇన్ రీచింగ్ దట్ పర్టికులర్ పాయింట్ ఇస్ డిఫరెంట్. ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? ఓకే, సో వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ అబౌట్ దిస్ ఇంటర్నల్ ఎనర్జీ. ఒక చిన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఈ ఇంటర్నల్ ఎనర్జీ అనేది సమ్ ఆఫ్ ఆల్ ద ఎనర్జీస్. ఓకే, సో ప్రాక్టికల్గా మనం కానీ మాట్లాడినట్లయితే, practically speaking, okay, you cannot measure the internal energy. I am defining it. Internal energy ni manamu U తో అయినా represent చేస్తాం, లేదంటే E తో అయినా represent చేస్తాం. So you cannot measure the internal energy of a system at a state. అంటే ఒక పర్టికులర్ స్టేట్లో ఈ పర్టికులర్ సిస్టమ్కి ఇంత ఇంటర్నల్ ఎనర్జీ ఉంటుంది అనే విషయాన్ని మనం అయితే మెజర్ చేయలేం. యూ కెనాట్ మెజర్ ద ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ఎ పర్టికులర్ సిస్టమ్ విచ్ ఈస్ అట్ ఎ స్టేట్. ఓకే, సో ఎందుకు మెషర్ చేయలేమంటే దిస్ ఇంక్లూడ్స్ ఆల్ ద ఎనర్జీస్. సో ఈ అన్ని ఎనర్జీస్ని మనం లిటరల్గా కనుక్కోవడం విచ్ ఇస్ లిటరలీ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు ఫిగర్ అవుట్ వాట్ ఈస్ ఆల్ ద సమ్ ఆఫ్ ఆల్ దిస్ ఎనర్జీస్. అందుకనే మనము ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ఎ పర్టికులర్ సిస్టమ్ అట్ ఎ స్టేట్ కెనాట్ బి డిఫైన్డ్. This cannot be what? You cannot calculate, you cannot measure the internal energy of a particular system at a particular state. మరి ఏం మెషర్ చేయొచ్చు ఈ ఇంటర్నల్ ఎనర్జీకి సంబంధించి? వాట్ క్యాన్ బి మెషర్డ్? దట్ ఈస్ ద క్వశ్చన్. సో నౌ ద థింగ్ ఈస్, వన్ థింగ్ దట్ క్యాన్ బి మెషర్డ్ హియర్ ఇస్ ద చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ఎ పర్టికులర్ సిస్టమ్ క్యాన్ బి మెషర్డ్. అంటే ఒక పర్టికులర్ సిస్టమ్ ఉందనుకోండి, ఈ పర్టికులర్ సిస్టమ్, ఓకే, ఇది ఒక స్టేట్లో ఉందన్న, లెట్స్ సే దిస్ ఇస్ ద స్టేట్ 1. సో ఇది స్టేట్ మారింది అంటే ఏదన్నా ఒక స్టేట్ వేరియబుల్ మారినట్లయితే దీని యొక్క స్టేట్ అనేది మారిపోతుంది. అది మనకు ఆల్రెడీ తెలుసు. దిస్ ఈజ్ అవర్ సేమ్ సిస్టమ్. ఏదన్నా ఒక స్టేట్ వేరియబుల్ మారితే స్టేట్ మారినట్టు. లెట్స్ సే ఇట్ హాస్ కమ్ టు స్టేట్ 2. ఓకే, మనకు తెలిసిన విషయం ఏంటంటే ఒక పర్టికులర్ స్టేట్లో ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ ఉంటుంది, ఫైనల్ స్టేట్లో కూడా ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఉంటుంది, మనకు తెలుసు. కానీ ఈ ఇంటర్నల్ ఎనర్జీని మనం ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేయలేం. ఈ ఇంటర్నల్ ఎనర్జీని కూడా మనం ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేయలేం. మరి ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు? దిస్ కెనాట్ బీ క్యాలిక్యులేటెడ్. ఏది? దిస్ కెనాట్ బీ క్యాలిక్యులేటెడ్, కెనాట్ బీ calculated or measured. గుర్తుపెట్టుకోండి, calculated or measured. ఓకే, దిస్ కెనాట్ బి క్యాలిక్యులేటెడ్. అబ్సల్యూట్ వాల్యూస్ అయితే క్యాలిక్యులేట్ చేయలేం. ఓకే, అబ్సల్యూట్ వాల్యూస్ కెనాట్ బి క్యాలిక్యులేటెడ్ ఆర్ మెషర్డ్. అబ్సల్యూట్ వాల్యూస్ కెనాట్ బి క్యాలిక్యులేటెడ్ ఆర్ మెషర్డ్. మరి ఏం మెషర్ చేయొచ్చు అంటే బేసికల్గా మనకు ఈ ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఇట్ చేంజెస్ బికాస్ ఆఫ్ సర్టెన్ రీజన్స్. ఇంటర్నల్ ఎనర్జీ ఎప్పుడు మారుతుంది అంటే ఎయిదర్
heat is added to the system or heat is removed from the system. లేదంటే అలానే if work is done on the system, okay, heat is added to the system, heat is removed from the system, work is done on the system, and if work is done by the system, okay, alane if mass is added into the system, if mass is removed, sorry, mass is removed, mass is added to the system, mass is removed from the system, okay, ఇవన్నీ ఇట్లాంటి చేంజెస్ అన్నీ మనం చేసినప్పుడు మనకు ఇంటర్నల్ ఎనర్జీ అనేది మారుతుంది. సో నేను హీట్ యాడ్ చేసినా ఇంటర్నల్ ఎనర్జీ మారుతుంది, ఒకవేళ వర్క్ హీట్ అనేది యాడ్ చేసినా రిమూవ్ చేసినా ఇంటర్నల్ ఎనర్జీ మారుతుంది. వర్క్ అనేది ఇఫ్ ఐ డూ వర్క్ ఆన్ ద సిస్టమ్ ఆర్ ఇఫ్ సిస్టమ్ ఈస్ డూయింగ్ వర్క్ అప్పుడు కూడా నాకు ఇంటర్నల్ ఎనర్జీ అనేది మారుతుంది. ఒకవేళ నేను మాస్ యాడ్ చేసినా రిమూవ్ చేసినా కూడా ఇంటర్నల్ ఎనర్జీ అనేది మారుతుంది. మనం ఈ అబ్సల్యూట్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయలేం, కానీ మనకు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ దట్ ఈస్ డెల్టా యూ, దట్ ఈస్ నథింగ్ బట్ uf minus uy can be calculated. This can be calculated. ఎందుకంటే మనకు చేంజ్ అనేది దేని కారణంగా వస్తుందంటే హీట్ యాడ్ చేయడం వల్ల కావచ్చు, రిమూవ్ చేయడం వల్ల కావచ్చు. ఇవన్నీ మెషరబుల్ క్వాంటిటీస్, ఇవన్నీ మెషరబుల్ క్వాంటిటీస్ కాబట్టి మనము వీఆర్ ఏబుల్ టు ఫిగర్ అవుట్ ద చేంజ్. ఇవన్నీ మెషరబుల్ క్వాంటిటీస్ కాబట్టి వీఆర్ ఏబుల్ టు ఫిగర్ అవుట్ ద చేంజ్. ఓకే, మరి ఈ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీని మనం ఎలా కనుక్కోగలుగుతున్నామంటే బై యూజింగ్, దిస్ క్యాన్ బి ఫౌండ్ బై యూజింగ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. యూజింగ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఏంటి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్? ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ యూ ఇన్ సమ్ టైమ్. ఓకే, సో ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ముందు కూడా ఐ వాంట్ యూ టు టెల్ మీ దిస్. ఒకవేళ ఇది నా సిస్టమ్ అనుకోండి, ఓకే, లెట్స్ సే దిస్ ఇస్ మై సిస్టమ్. So this is at a state, దీనికంటే ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ ఉంటుంది. ఓకే, నౌ మై క్వశ్చన్ హియర్ ఇస్, ఓకే, లుక్ అట్ దిస్. సో ఇఫ్ దెర్ ఇస్ heat added into the system, if I am adding heat is added into the system, okay, ఈ సిస్టంలోకి నేను హీట్ యాడ్ చేస్తే నాకు ఆబ్వియస్గా ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ అవుతుంది. సో ఆబ్వియస్లీ లెట్స్ సే దట్ యూఎఫ్ ఇస్ ద ఫైనల్ ఇంటర్నల్ ఎనర్జీ. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, డూ యూ థింక్ ద ఫైనల్ ఇంటర్నల్ ఎనర్జీ విల్ బీ గ్రేటర్ దాన్ ద ఇనిషియల్ ఇంటర్నల్ ఎనర్జీ? ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? విల్ యూ అగ్రీ విత్ మీ ఇన్ దిస్ పర్స్పెక్టివ్? విల్ యూ అగ్రీ దట్ ద ఫైనల్ ఇంటర్నల్ ఎనర్జీ విల్ బీ గ్రేటర్ దాన్ ద ఇనిషియల్ ఇంటర్నల్ ఎనర్జీ? విల్ యూ అగ్రీ విత్ మీ హియర్? ఇస్ దిస్ క్లియర్? ఓకే, ఎందుకంటే మనకు హీట్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి సిస్టమ్ యొక్క ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఆబ్వియస్గా ఫైనల్ ఇంటర్నల్ ఎనర్జీ విల్ బీ మోర్. మనం ఒకవేళ కనుక లెట్స్ సే ఇఫ్ హీట్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద సిస్టమ్, ఏంటది? Heat is removed from the system. Let's say here heat removed from the system. And for example, you have UF, which is, sorry. So ikkada naku initial internal energy UI. So what is my final internal energy? Let's say it is UF. Can I say UF is less than UI? ఎందుకంటే హీట్ అనేది రిమూవ్ చేయబడింది. ఈ పర్టికులర్ సిస్టంలో నుంచి హీట్ నేను రిమూవ్ చేస్తే ఆబ్వియస్గా సిస్టమ్ కొంత ఎనర్జీని కోల్పోతుంది కాబట్టి నాకు ఫైనల్ ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా తక్కువ ఉంటుందా? ఎస్, ఆబ్వియస్లీ దిస్ విల్ బీ కేస్, రైట్? ఇస్ దిస్ క్లియర్? ఇస్ దిస్ క్లియర్? రైట్? సో సిమిలర్గా లెట్స్ సే ఐఎమ్ డూయింగ్ వర్క్. లెట్స్ సే ఇఫ్ వర్క్ ఈస్ డన్ ఆన్ ద సిస్టమ్, వర్క్ డన్ on the system, heat added to the system, heat is removed from the system, work is done on the system. So when work is done on the system, can I say that
ఐఎమ్ యాడింగ్ ఎనర్జీ ఇన్ టు దిస్ పర్టికులర్ సిస్టమ్ అంటే అప్పుడు నాకు ఆబ్వియస్గా యూఎఫ్ బికమ్స్ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ యూఐ బికాస్ వర్క్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఇస్ డన్ ఆన్ ద సిస్టమ్ అంటే ఆబ్వియస్గా వీఆర్ ఇంక్రీజింగ్ ద ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద పర్టికులర్ సిస్టమ్. సో అప్పుడు ఖచ్చితంగా నాకు ఫైనల్ ఇంటర్నల్ ఎనర్జీ విల్ బి గ్రేటర్ దాన్ ఇనిషియల్ ఇంటర్నల్ ఎనర్జీ. అండ్ సిమిలర్గా వాట్ ఇఫ్ వర్క్ ఈస్ డన్ బై ద సిస్టమ్, లెట్స్ సే ఇఫ్ వర్క్ ఈస్ డన్ by the system, that means here what is the meaning of this ante work is done by the system ante can I say that my final internal energy will be less than initial internal energy ఎందుకంటే సిస్టమ్ అనేది వర్క్ చేస్తుంది, some amount of energy is lost by the system, hence the final internal energy will be less than that of the initial internal energy అంటే this is one thing. Okay, and similarly, let's say the other thing is, let's say mass is added into the particular system. So in mass అనేది యాడ్ చేస్తే obviously can I say that by adding mass my final internal energy will be greater than the initial internal energy? Obviously. And similarly if mass is removed from the system, ఒకవేళ నేను కానీ mass is removed from the system, if I remove mass is removed from the system అనుకోండి, obviously ఏం జరుగుతుంది, can I say that my final internal energy will be less than the initial internal energy, it becomes lesser mass. So the mass తగ్గిపోతుంది కాబట్టి obviously the internal energy will also reduce. సో అంటే ఇక్కడ వీటి ప్రకారం మనం కానీ చూసినట్లయితే if you observe this very very clearly here, can I say that నేను హీట్ని యాడ్ చేసినప్పుడు బేసికల్గా whenever I am adding heat, what is happening to my delta U? Can I say this is becoming a positive value here? It is increasing ఎందుకంటే delta U is nothing but UF minus UI. So this becomes heat is added to the system ante change in internal energy will be positive. If heat is removed from the system ante the change in internal energy will be negative because this UF minus UI is negative కాబట్టి ఎందుకంటే F is less than the value. But then how about this case, ఇక్కడ కూడా నాకు what is the change in internal energy? Can I say this is nothing but UF minus UI? This is nothing but positive. If work is done on the system, the change in internal energy is nothing but positive అని చెప్పొచ్చు. Then ఇక్కడ చూడండి, how about this delta U is nothing but UF minus UI. ఈ particular case లో can I say that final internal energy minus initial, so this value is less, can I say this is again negative value here? తగ్గిపోతుందా? So the change in internal energy will be negative here. Okay, then how about ఈ particular case లో, so here also can I say my delta U will be greater than 0 or that is positive? Delta U is positive or greater than 0 అని చెప్పొచ్చు. So here also what can I say? Here also my delta U becomes less than 0 or negative. So this becomes negative అంటే this is nothing but less than 0 అని దీని అర్థం. Okay, ఇక్కడ it is also less than 0. So here also it is less than 0. Here it is greater than 0. Here also it is greater than 0. ఇక్కడ greater than 0. Understood? So మనకు బేసికల్గా less than 0 అంటే there is a decrease in internal energy. Greater than 0 అంటే there is an increase in internal energy of all these three cases. ఇక్కడ ఇవన్నీ మెథడ్స్ ద్వారా మనం ఇంటర్నల్ ఎనర్జీని మనం మార్చవచ్చు అన్న విషయం అయితే మనకు క్లియర్గా తెలుస్తుంది. ఓకే, ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? సో ఇప్పుడు మనకు ఈ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుంది అనే దాని గురించి ఆలోచిద్దాం. సో ఫస్ట్ లా ఏం చెప్తుందంటే మనకి ఇక్కడ బేసికల్గా దిస్ ఎక్స్ప్లెయిన్స్, ఓకే, దిస్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ మాస్ ఇన్ ఏ పర్టికులర్ సిస్టమ్. ఒక పర్టికులర్ సిస్టంలో మనకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఎనర్జీని మనం క్రియేట్ చేయలేం, అలా అని డెస్ట్రాయ్ చేయలేం, అది మనకు తెలిసిన విషయం. సో ఏదైతే ఒక పర్టికులర్ సిస్టమ్ ఉందో, ఒక సిస్టమ్ ఉండేటప్పుడు ఓకే, ఈ సిస్టమ్కి ఒక పర్టికులర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ యూఐ అని మనం ఇచ్చినప్పుడు, ఓకే, మనకు తెలిసిన విషయం ఏంటంటే వాట్ ఎవర్ ద ఎనర్జీ యాడెడ్ టు ద పర్టికులర్ సిస్టమ్, లెట్స్ సే హియర్ ఇస్ ఎనర్జీ ఇస్ యాడెడ్ టు దిస్ పర్టికులర్ సిస్టమ్. ఓకే, అండ్ అలానే దెర్ ఇస్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ దట్ ఈస్ లాస్ట్ బై ద సిస్టమ్. ఎనర్జీ ఇస్ లాస్ట్ బై ద సిస్టమ్ అనుకోండి. ఓకే, కొంత ఎనర్జీ దీంట్లో యాడ్ చేయబడింది, కొంత ఎనర్జీ ఇక్కడ నుంచి రిమూవ్ చేయబడింది అనుకోండి. సో దీని ప్రకారం లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ హియర్, ఓకే, ఎనర్జీ దట్ ఈస్ యాడెడ్ టు ద పర్టికులర్ సిస్టమ్, మనం ఎనర్జీని రకరకాలుగా యాడ్ చేయొచ్చు. వన్ ఈస్ త్రూ హీట్, వన్ ఈస్ త్రూ వర్క్. సో ఇలా మనం ఎనర్జీని యాడ్ చేయొచ్చు.
Same thing, energy lasts again same through heat, and the other way is through work. Okay, so ఇక్కడ మనకి ఏం తెలుస్తుందంటే if the internal energy of the system is ui, okay, so నేను గనుక let's say I am adding some heat into this particular system. What is the heat I have? Let's say I am adding some energy plus energy added into the system, okay, minus energy lost by the system will be equal to the final internal energy of this particular system. Oppukuntara? Will you agree with me that this will be the final internal energy of the particular system? Will you agree with me in this particular case? So this final internal energy will be nothing but ఏదైతే దీంట్లోకి ఎనర్జీకి యాడ్ చేస్తామో అది ఇంటర్నల్ ఎనర్జీతో కంబైన్ చేసి ఏదైతే పోతుందో వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ దట్, దెన్ దట్ విల్ గివ్ ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ద ఫైనల్ సిస్టమ్. అంతే కదా? సో దిస్ ఇస్ నథింగ్ బట్ యువర్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో దిస్ ఇస్ లిటరలీ నథింగ్ బట్ యువర్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. అంటే ఇక్కడ బేసికల్గా దట్ మీన్స్ కెన్ ఐ రైట్ హియర్, అంటే దీంట్లో నుంచి కెన్ ఐ రైట్ హియర్ uf minus ui, so which is nothing but delta u is nothing but energy added, so this will be a positive value, plus energy removed will be a negative value అన్న విషయం మనకు తెలుసు. దీస్ ఆర్ ద సైన్ కన్వెన్షన్స్ అనమాట. సో ఇప్పుడు మనం కానీ బాగా గమనించినట్లయితే ఒక పర్టికులర్ సిస్టమ్ కానీ తీసుకున్నప్పుడు దీంట్లోకి మనము ఈ పర్టికులర్ సిస్టమ్ మనం తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ దాట్ ఓకే. సో ఇఫ్ ఐఎమ్ యాక్చువల్లీ heat is added, 1 minute, okay, so here let's say I'm doing some work W1 on this particular system, work on the system, okay, that means work is done on the system is energy is added into the system. Let's say alane Q1 is the heat added into the system, okay, that means heat is added into the system, so energy is added into this particular system. And similarly, let's say here, let's say work done W2 is the work done by the system anukondi, it is by the system, okay. And similarly, let's say here Q2 is heat is removed from the system అనుకోండి. సో ఇట్లాంటప్పుడు మనకు ఒక క్వశ్చన్ చెప్పండి, దీనికి ఇనిషియల్ ఎనర్జీ ui. సో ఇప్పుడు మనకు ఇక్కడ ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ ఈ ఈక్వేషన్ ఉపయోగించి ఇక్కడ నేను ఉపయోగించినట్లయితే కెన్ ఐ సే దట్ మై డెల్టా u is equal to uf minus ui, which is nothing but energy added into the system. Can I say this is nothing but plus w1 plus q1 ante kada, minus heat is removed from the system, which is it minus w2 minus q2 అని చెప్పచ్చా? Can I say this? So this is the first law of thermodynamics. అర్థమైందా? Did you understand till here? Any questions till here? Is this clear? Do you have any questions till here? Is there anything you do not understand? This is the right time to ask. మీకు ఏదైనా అర్థం కాకపోతే అడగండి, I will explain you once again, okay? Or else if you understood this, then we will move on to the next part. Understood? Right? Right. So let's move on to the next. Guys, let's focus. నేను రోజు అదే చెప్తున్నాను. సో ప్లీజ్ యు ఆర్ నాట్ హియర్ టు వేస్ట్ యువర్ టైం, ఓకే? ఎందుకంటే హార్డ్లీ మీకు ఉన్నది ఒక 20 నుంచి 25 రోజులు మాత్రమే ఉంది. డోంట్ వేస్ట్ యువర్ టైం. యు ఆర్ నాట్ హియర్ టు వేస్ట్ యువర్ టైం. సార్ నాకు ఈ చాప్టర్ నేను బాగా విన్నాను సార్, బాగా నేర్చుకున్నాను సార్ అంటే ప్లీజ్ డూ సమ్ అదర్ టాపిక్. ఎందుకంటే ఐఎమ్ టెలింగ్ యూ టు బీ వెరీ హానెస్ట్లీ, మీకు ఇది ఇప్పుడు ఏదైతే నేను చెప్తున్నానో ఇది నాకు ఇది అవసరం లేదు సార్, నేను నేర్చుకున్నాను సార్ అన్నట్లయితే ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైం. ఐ వాంట్ యూ టు డూ సంథింగ్ మోర్ ప్రొడక్టివ్. ఇది కాకుండా మీకు ఏదైతే రాదో, ఏదైతే మీరు ఇబ్బంది పడుతున్నారో అదే నేర్చుకోండి, ఓకే? ఐ డోంట్ మైండ్
నాట్ లిసనింగ్ టు ద క్లాస్. కానీ ఏంటంటే ఐ డోంట్ వాంట్ యూ టు వేస్ట్ యువర్ టైమ్ త్రూ అన్నెసెసరీ చాట్. ఓకే, ఏమొస్తో చెప్పండి, మీరే చెప్పండి. ఎందుకంటే వెన్ ద టైమ్ ఈస్ వెరీ క్రూషియల్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్, యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ బెనిఫిటెడ్ బై జస్ట్ చాటింగ్ త్రూ దట్ పర్టికులర్ ప్యానల్. సో హార్డ్లీ ఏం చేస్తారు, ఇంకొక 1 hour 2 hours యూ విల్ జస్ట్ కీప్ చాటింగ్, నథింగ్ దట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. అవునా? అందుకనే చెప్తున్నాను, జస్ట్ లెట్స్ ఫోకస్ ఆన్ ద సెషన్, ఆర్ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్, ఆర్ లెట్స్ ట్రై టు లెర్న్ సంథింగ్ దట్ యూ డు నాట్ నో. ఓకే, మీకు ఏదైనా రాకపోతే అది నేర్చుకోండి. రైట్? ఇస్ దిస్ క్లియర్? ఫైన్. సో ఇక్కడ బేసికల్గా వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ అబౌట్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో దిస్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద ఎనర్జీ చేంజెస్ దట్ ఆర్ అకరింగ్ ఇన్సైడ్ ఎ పర్టికులర్ సిస్టమ్ త్రూ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ద్వారా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. So basically, whatever the energy is added in the form of heat and work, their energy is lost in the form of heat and work. So if I am expressing the change in internal energy, this is nothing but the energy added plus energy removed. Ikkada energy added will be positive, energy removed will be negative. Ela adi positive, negative, and these are the sign conventions anamata. Deenni nenu ela cheppanu, it is just through this value. Whatever the energy I am adding, I am putting plus. Which is removed, that is negative here. Okay, so these are the sign conventions ani manam cheptam. అంటే ఒక పర్టికులర్ సిస్టమ్ తీసుకున్నప్పుడు, ఓకే, సో లెట్స్ సే దిస్ ఇస్ ద సిస్టమ్. సో దీని యొక్క చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ మనం ఎలా డిఫైన్ చేస్తాం అనేది క్వశ్చన్. సో లెట్స్ సే దీంట్లో నాకు ఐఎమ్ టెలింగ్ హియర్, ఇక్కడ వాట్ ఈస్ ద హీట్, వర్క్ ఈస్ డన్ ఆన్ ద సిస్టమ్, వర్క్ ఈస్ డన్ బై ద సిస్టమ్. అలానే హీట్ ఈస్ యాడెడ్ ఇన్ టు ద సిస్టమ్ అండ్ హీట్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద సిస్టమ్ విచ్ ఇస్ Q2. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ దిస్ ఇస్ పాజిటివ్, దిస్ ఇస్ నెగటివ్, దిస్ ఇస్ అగైన్ పాజిటివ్. సో హీట్ ఇస్ రిమూవ్డ్, దిస్ ఇస్ ఆల్సో అగైన్ నెగటివ్. అంటే మై డెల్టా యూ విల్ బీ ఈక్వల్ టు ప్లస్ W1 ప్లస్ Q1 మైనస్ W2 మైనస్ Q2. ఓకే, సో దిస్ ఇస్ first law of thermodynamics. Okay, understood? Is this clear? Okay na? So right, next thing we'll try to understand is about the different types of process. Okay, process manaku rakarakaluga untai. We'll try to understand about all the different types of process, and then we'll try to conclude this particular session. The remaining will continue in the next session. Okay, is this clear? Any more questions still here? Ardhamainda? Okay, right, fine. So we'll try to understand about the different types of process here. Any questions still here? Okay, so fine. So now oka chinna question cheppandi. Tell me something here. Let's say I have an isolated system. Entidi idi oka isolated system. Sir, isolated system ante enti? బేసికల్గా దెర్ ఈస్ నో ఎక్స్చేంజ్ ఆఫ్ హీట్. అంటే దెర్ ఈస్ నో ఎక్స్చేంజ్ ఆఫ్ హీట్ ఫ్రమ్ ద సిస్టమ్ టు ద సరౌండింగ్ ఆర్ సరౌండింగ్ టు దట్ ఆఫ్ ద సిస్టమ్. అండ్ దాంతో పాటుగా దెర్ ఈస్ నో వర్క్ డన్. దెర్ ఈస్ నో వర్క్ డన్. వర్క్ డన్ ఈజ్ ఆల్సో జీరో. ఓకే, దెన్ వాట్ కెన్ యూ టెల్ మీ అబౌట్ దిస్ కైండ్ ఆఫ్ ఎ సిస్టమ్? సో ఎనర్జీ చేంజెస్ అనేది ఐసోలేటెడ్ సిస్టంలో మనకు దెర్ ఈస్ నో వర్క్ డన్ ఆర్ దెర్ ఈస్ నో heat that is added or removed from the particular system. So can you tell me here in this particular case what would be my change in internal energy? Can I say this is also nothing but zero? ఒక ఐసోలేటెడ్ సిస్టంలో నాకు ఎటువంటి ఎనర్జీ చేంజెస్ అనేది జరగవు. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? ఓకే, దెర్ ఈస్ నో ఎనర్జీ చేంజెస్ హియర్. ద చేంజ్ ఇన్ టెంపరేచర్ విల్ ఆల్సో బీ హియర్. ఇట్ ఈస్ జీరో we are taking. Understood? Is this clear? Any more questions? Right. Yes, absolutely correct, Bhaskar. Ajmeera and Radhika. Yes. Okay. So next thing we'll try to understand about the different types of process. First thing is isothermal process. So oka particular system undanukondi. Okay. This is at a state 1. Let's say this is changing its state to different state, that is let's say state 2. Okay. నాకు ఒకవేళ కనుక లెట్స్ సే ఇఫ్ దిస్ టెంపరేచర్ ఇస్ T1 హియర్, హియర్ ఆల్సో ద టెంపరేచర్ ఇస్ T1, దట్ మీన్స్ దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ టెంపరేచర్. ఇటువంటి ప్రాసెస్ మనం ఏమైనా పిలుస్తాం? దిస్ ఈస్ నథింగ్ బట్ ఐసోథర్మల్ ప్రాసెస్ అని పిలుస్తాం. ఐసోథర్మల్ ప్రాసెస్ ఇస్ నథింగ్ బట్ వేర్
the system changes its state without changing its temperature. Okay, ఇటువంటి ప్రాసెస్ని మనం ఐసోథర్మల్ ప్రాసెస్ అని అయితే మనం పిలుస్తాం. ఓకే, అలానే ఐసోబారిక్ ప్రాసెస్. వాట్ ఇస్ ఇట్? ఐసోబారిక్ ప్రాసెస్. సో ఈ పర్టికులర్ కేసులో నాకు సిస్టమ్ విల్ చేంజ్ విచ్ ఇస్ అట్ స్టేట్ 1 విల్ చేంజ్ ఇట్ స్టేట్ టు టూ. ఓకే, కానీ ఇక్కడ ఏంటంటే ఇన్స్టెడ్ హియర్ దర్ ఇస్ నో చేంజ్ ఇన్ ప్రెషర్. ఒకవేళ ప్రెషర్ P1 అనుకోండి, ఇక్కడ కూడా ప్రెషర్ P1, అంటే ద చేంజ్ ఇన్ ప్రెషర్ దట్ ఈస్ డెల్టా P విల్ బీ ఈక్వల్ టు 0. హియర్ దర్ ఈస్ నో చేంజ్ ఇన్ ప్రెషర్ ఆఫ్ ద పర్టికులర్ సిస్టమ్. ఇటువంటి సిస్టమ్ని మనం ఏమని పిలుస్తాం? ఐసోబారిక్ ప్రాసెస్ అని పిలుస్తాం. ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్ స్టిల్ హియర్? అర్థమైందా? రైట్, ఎనీ క్వశ్చన్ స్టిల్ హియర్? ఓకే, సో దర్ ఈస్ నో చేంజ్ ఇన్ pressure, and final pressure and initial pressure both are one and the same. If there is no change in temperature, if the final temperature and initial temperature are same, then that is also nothing but isobaric process. And similar ga adiabatic process. What is it? Adiabatic process. Okay, what is adiabatic process? Can you tell me about adiabatic process? So ikkada manaku what is adiabatic process? So ఈ అడియాబాటిక్ ప్రాసెస్లో ఏంటంటే there is no flow, there is no heat, that is no flow of heat from the system. So there is, it changes its state. Okay, but there is no flow of heat in the system. No flow of heat from system to surrounding or surrounding to system, or ఇటువంటి ప్రాసెస్ని మనం ఏమని పిలుస్తాం? అడియాబాటిక్ ప్రాసెస్ అని పిలుస్తాం. బేసికలీ ఇక్కడ మనకు Q is equal to 0 here. సో ఇక్కడ మనకు లెట్స్ సే ఇఫ్ ఐఎమ్ టెలింగ్ దట్ దిస్ ఇస్ ద ఇనిషియల్ ప్రెషర్, దిస్ ఇస్ ద ఫైనల్ ప్రెషర్ అనుకోండి. ఆబ్వియస్లీ హియర్ దిస్ బోత్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడ నాకు P initial will be equal to P final. ఈ పర్టికులర్ కేసులో if I am saying this is the initial temperature and if this is the final temperature అనుకోండి, this is initial temperature, this is the final temperature. So here also you can say T initial will be equal to T final. Okay, and the next thing is let's say cyclic process. ఒక cyclic process లో ఏంటంటే the system will actually change its state. So it could change its state, again it get back to its original state. ఈ సిస్టమ్ అనేది ఏంటంటే it could change its multiple states. ఓకే, మళ్ళీ ఇది తిరిగి if it is coming it to its original state అనుకోండి, then I can say that this particular process is a cyclic process అని నేనైతే చెప్పచ్చు. ఓకే, let's say this is state 4. So if it is coming back to its original state, okay, then this kind of process is known as a cyclic process. This is known as a cyclic process. Okay, is this clear? Any more questions? Okay, ఇటువంటి ప్రాసెస్ లో what can any questions guys? I hope now it is clear. Anita, I'm so sorry Anita, I'm trying to be more louder as well. Okay, I hope you understand. I hope this is clear. Okay na, right? Is this clear? So ఇటువంటి ప్రాసెస్ ని మనం సైక్లిక్ ప్రాసెస్ అని పిలుస్తాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ యూ హ్యావ్ ఐసోకోరిక్ ప్రాసెస్. వాట్ ఇస్ ఇట్? ఐసోకోరిక్ ప్రాసెస్ అంటే ఈ పర్టికులర్ ప్రాసెస్లో మనకు దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ వాల్యూమ్. వాల్యూమ్ ఇస్ కెప్ట్ కాన్స్టెంట్. ఒకవేళ దిస్ ఇస్ అట్ ఎ స్టేట్ 1, ఇట్ చేంజెస్ ఇట్ స్టేట్. ఓకే, బట్ ద చేంజ్ ఇలా స్టేట్ చేంజ్ అయినప్పుడు వాల్యూమ్ ఒకటి మాత్రం కాన్స్టెంట్. ఇక్కడ ఇనిషియల్ వాల్యూమ్ VA అనుకోండి, ఫైనల్ వాల్యూమ్ VF అనుకోండి. హియర్ డెల్టా V is equal to 0 అంటే నథింగ్ బట్ VI is equal to VF. So VI is equal to VF. There is no change in volume from initial to that of the final. So ఇటువంటి ప్రాసెస్ మనం ఏమని పిలుస్తాం? ఐసోకోరిక్ ప్రాసెస్. ఓకే, is this clear? This is isobaric process, and similarly you have adiabatic process, and similarly you have this isothermal process. Okay, so these are the different types of process that we have. Okay, right? So mari next session lo we will start with the mechanical work. Okay, so we'll try to understand about the mechanical work. Okay, and then we will move on to the remaining topics of
thermodynamics. Is this clear? Understood? Any more process here? Internal energy will be same. There is no change in internal energy, Bhaskar, in there you will not see any change in internal energy. Understood? Is this clear? Any more questions still here? Any questions? If you have any questions, you can ask me, or else we will end the session in the next 1 minute, guys. Is this clear? Okay, Bhaskar, is it clear? Any more questions? So మనకి అక్కడ ఇంటర్నల్ ఎనర్జీ అనేది మారదు. సో ఆబ్వియస్గా బికాస్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఇట్స్ ఇనిషియల్ స్టేట్ టు ద ఇనిషియల్ స్టేట్ ఫైనల్ స్టేట్ రెండు సేమ్ కదా ఇక్కడ. సో లుక్ అట్ దిస్, ఇఫ్ దిస్ ఇస్ మై ఇనిషియల్ స్టేట్, సో ఒకవేళ ఇక్కడ నాకు ఆబ్వియస్లీ లెట్స్ ఏ దీనికి యూఐ అనుకోండి, ఫైనల్గా కూడా మళ్ళీ ఇది ఇక్కడికే వస్తుంది కాబట్టి దిస్ విల్ బి యూఎఫ్. సో హియర్ నాకు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ విల్ బి ఈక్వల్ టు 0 బికాస్ ఎందుకు ఇది ఇనిషియల్ ఇంటర్నల్ ఎనర్జీ అండ్ ఫైనల్ ఇంటర్నల్ ఎనర్జీ ఆర్ బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్ హియర్. ఓకే, ఇస్ దిస్ క్లియర్? రైట్. సో ఎనీ మోర్ క్వశ్చన్ స్టిల్ హియర్? ఓకే, ఇక్కడ ఎక్కడైతే మనం స్టాప్ చేసామో నెక్స్ట్ సెషన్లో ఏంటంటే మెకానికల్ వర్క్ అంటే ప్రెషర్ వాల్యూమ్ వర్క్ ఇన్ ఏ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్, pressure volume work in a reversible process, and then we will try to understand about the various applications of first law of thermodynamics. Okay, you want me to take it up? You have 20 more minutes, but that is important. Rama ma'am session is really important. Okay, andukane I am ending it 15 minutes early. I can take the pressure volume work, I can tell you that, but I don't want to do it in hurry. Okay, ఈరోజు రమా మ్యామ్ సెషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, మాక్ టెస్ట్ల గురించి నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు, మాక్ టెస్ట్లు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎన్ని వీలైతే అన్ని రాయండి అని నేను చాలాసార్లు చెప్పాను. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ టెలింగ్ యూ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్, డూ ద మాక్ టెస్ట్, టేక్ ద మాక్ టెస్ట్. సో డోంట్ ఫర్గెట్ టు జాయిన్ అట్ 11 AM. మ్యామ్ విల్ బీ టేకింగ్ ద సెషన్, షీ విల్ గివ్ యూ ద ఫుల్ డీటెయిల్స్ రిలేటెడ్ టు దట్. ఓకే, ఇస్ దిస్ క్లియర్? ఈవినింగ్ మనకు 4:30కి ఉంటుంది. 4:30 ద సెషన్ విల్ స్టార్ట్. ఓకే, the remaining session that we have to finish for thermodynamics will be taught in the thermochemistry session. So thermochemistry session lo the remaining part of this ante enthalpy, entropy and Gibbs free energy ee mooditto paatuga entadi enthalpy okati, entropy okati, Gibbs free energy ee moodu nerchukuntam. Deento paatuga the remaining part of first law of thermodynamics, that is your thermodynamics part kuda ikkada we'll try to understand in the next session. Okay, is this clear? Any more questions? ఎస్, అబ్సల్యూట్గా ఎంసెట్ వాళ్ళు కూడా అటెండ్ అవ్వచ్చు. ఇది ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇట్స్ ఆల్ అబౌట్ ద సబ్జెక్ట్ అండ్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ సబ్జెక్ట్ ఫర్ ఎంసెట్ ఆర్ నీట్. ఓకే, అది మాత్రం నాకైతే క్లారిటీగా తెలుసు. ఐ కెన్ టెల్ యూ 100% షూర్. టెస్టింగ్ విధానాలు వేరుగా ఉంటాయి కాబట్టి సార్ ఎంసెట్ వాళ్ళు కూడా ఈ క్లాస్ వినొచ్చా అంటే అబ్సల్యూట్గా హ్యాపీగా వినొచ్చు. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, నేను చెప్తాను. సార్ థర్మోడైనమిక్స్ అయిపోక కోఆర్డినేషన్ కెమిస్ట్రీ చెప్పండి సార్. సుమతి, వీ హ్యావ్ స్కెడ్యూల్ ఆఫ్టర్ థర్మోడైనమిక్స్ మనకు ఐ థింక్ ఇట్ ఈస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. వీ హ్యావ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఏదో ఉన్నట్లుంది. నెక్స్ట్ చాప్టర్ ఐఎమ్ నాట్ షూర్ వాట్ ఈస్ ద నెక్స్ట్ చాప్టర్ ఇన్ అవర్ షెడ్యూల్. చెక్ ద షెడ్యూల్, వాట్ ఈస్ ద నెక్స్ట్ చాప్టర్ వీ హ్యావ్ ఆఫ్టర్ థర్మోడైనమిక్స్. ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇట్ ఆన్ మండే, కరెక్ట్? రమా మ్యామ్ క్లాస్ ఇక్కడే ఉంటుంది, 11 AMకి ఉంటుంది. ఓకే, 11 AMకి యూ హ్యావ్ రమా మ్యామ్స్ క్లాస్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ మాక్ టెస్ట్. ఓకే, ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? ప్రత్యు, ఇట్ విల్ బీ అట్ 4:30. ప్రత్యు 4:30కే నేను స్టార్ట్ చేయబోతున్నాను. సో యూ హ్యావ్ ఫ్రమ్ 4:30 to 6:30 or 7. ఓకే, థర్మోకెమిస్ట్రీ విల్ బీ అట్ 4:30. సో ద నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సెషన్ విల్ బీ డూయింగ్ టుడే at 4:30. ఓకే, any more questions? Yes, sweetie, we will be doing it at 4:30. Okay na? Right? Not yet. Why? I'm going to have. Thank you so much for asking. Okay, redox and coordination compounds for sure ga I will teach you. I'm telling you na, manam prati roju prati sessions ki I think we have been doing all the sessions full fledged ga enno vishayalu aithe I have been teaching for the past whatever the number of sessions we have completed, around 6 to 7 sessions. So ఇది కూడా this is our 8th and we have one more 9th session today itself. We'll be revising in very much detail. Bhaskar, what is it, Bhaskar? I did not see your comment. Bhaskar, please comment again. Not yet. Shashi, not yet. Thank you so much for asking. Not yet. I'm going to have it. Guys, don't forget to join at 4:30. Okay, we'll start the
thermochemistry part and the remaining part of thermodynamics at the 4:30 session. Don't forget to like the session if you have understood, if you have enjoyed the particular session. Hesla చెప్తారా సార్? హెస్లా is really important భాస్కర్. హెస్లా రాకుండా మీరు ఎంథాల్ఫీ సంబంధించిన ప్రాబ్లమ్స్ అసలు క్యాలిక్యులేట్ కూడా చేయలేరు. ఖచ్చితంగా హెస్లా డిస్కస్ చేస్తారు. హెస్లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్ is the one thing that will help you figure out, understand about enthalpy. ఓకే, ఖచ్చితంగా హెస్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, that is the most important. I'm going to teach you a simple method or simple way of solving the problems also. Okay, right? Okay, Teja, the reason for states of matter is, the thing is like, I have scheduled on 14th. Okay, the reason why I have scheduled on 14th is something really important came up. That is the reason 14th meeku Sunday ostadi, but still I will take the session in the morning. Okay, right? Yes, notes I will share it. Okay, notes ee roju meeku ఒక వర్క్ షీట్ ఆఫ్ థర్మోడైనమిక్స్ అండ్ థర్మోకెమిస్ట్రీ రెండు కలిపి ఒక వర్క్ షీట్ వస్తుంది. దాంతో పాటుగా బోత్ ద నోట్స్ విల్ బీ షేర్డ్ విత్ యూ. థర్మోకెమిస్ట్రీ సపరేట్ నోట్స్, థర్మోడైనమిక్స్ సపరేట్ నోట్స్గా ఐ విల్ బీ షేరింగ్ ఇట్ టు యూ. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. దట్ వుడ్ బీ అట్ 4:30. Until then, take care. Bye everyone. I will see you guys at 4:30. Okay, right? Thank you everyone. Bye bye everyone. Please like the session if you have understood what we have discussed in this particular session. So, and one more thing, most important thing. So, మీకు 7th వరకే టైం ఉంది, మర్చిపోకండి, ఒకసారి చూసుకోండి ఇది. దిస్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. మీకైతే బ్యాచెస్ అయితే ఫర్ ద ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అయితే మనకు ఏప్రిల్ నుంచే స్టార్ట్ అవబోతున్నాయి. ఫర్ యువర్ గ్రేడ్ 11th కావచ్చు, గ్రేడ్ 12th కావచ్చు, రెండింటికి మనకైతే స్టార్ట్ అవబోతున్నాయి. అండ్ యూ కెన్ గెట్ అప్ టు 25% డిస్కౌంట్. ఓకే, 25% స్కాలర్షిప్ అట్ ఆల్ అవర్ ఆఫ్లైన్ సెంటర్స్. that this is valid only till 7th of April. Okay, అంటే రేపటి వరకు మాత్రమే valid. You can go through it, you can just check this out. This is really important. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, కన్సర్న్స్ ఉన్నా కూడా మీరు కమెంట్ చేయొచ్చు. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ అబౌట్ అవర్ టెలిగ్రామ్ గ్రూప్. ఇది మన న్యూ టెలిగ్రామ్ గ్రూప్. చాలామంది ఈ న్యూ టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకా జాయిన్ అవ్వలేదని నాకైతే తెలుసు, ఎందుకంటే మన ఓల్డ్ టెలిగ్రామ్ గ్రూప్లోనే చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ ద నోట్స్, ఎవ్రీథింగ్, దిస్ ఈస్ యువర్ గో టు ఛానల్. ఓకే, దిస్ ఈస్ యువర్ గో టు గ్రూప్ ఫర్ యువర్ కాన్సెప్ట్స్. మనం నోట్స్ కావచ్చు, అలానే మనకు ప్రాక్టీస్ షీట్ క్వశ్చన్స్ కావచ్చు, ఇవన్నిటికీ హియర్ ఇస్ వేర్ వి షేర్ ఇట్. ఓకే, is this clear? Right? Thank you everyone. I will see you guys in the next session. That would be tomorrow. Sorry, not tomorrow. I'm so sorry. It is at 4:30. I'll see you guys again at 4:30 session with thermodynamics and thermochemistry. Okay, see you everyone. Bye bye everyone.